సాయిబాబాకు సంబంధించినటువంటి కొంతమంది షిరిడీ సాయిబాబా సంఘం వాళ్ళు కావచ్చు, అండ్ పర్టికులర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సాయిబాబా భక్త సంఘం కావచ్చు, లేదు ఆయన దేవుడే, ఆయన ముస్లిం సంబంధించిన వ్యక్తి కాదు, ఆయన హిందూకి సంబంధించినటువంటి వాదన జరుగుతుంది. అసలు ఏంటి దీనికి సొల్యూషన్ ఏంటి? ఆయన దేవుడా కాదు? శ్రీమద్ రామానుజులు 1000 ఏళ్ల క్రితం ఆవిడ బీబీ నాంచారమ్మ మన దేవత అని. ఆవిడ ముస్లిం అండి, ఆవిడ ముస్లిమే. బీబీ నాంచారమ్మ దేవత కాగలంది, షిరిడి సాయిబాబా గారిని మరొకరికి దేవతలు అయితే ఏమైంది? ఏం నష్టం వచ్చింది? షిరిడి సాయి దేవుడు అనేటువంటి భావించేటువంటి భక్తుడు ఎక్కడ పోయి ఏది పెట్టుకుంటాడు? నువ్వు కూడా మాట్లాడడం దాని మీద. హిందువులు అంటున్నారు, ముస్లింలే హిందువుల్లోనికి కన్ఫ్యూజ్ చేస్తూ హిందువుల్ని మత మార్పిడి చేస్తున్నారు ఇస్లాంలోకి అని చెప్పేసి ఒక భయంకరమైన చర్చ జరుగుతుంది. షిరిడి సాయిబాబా గారు తలుచుకుంటే ఆయన గనక మీరు కన్వర్ట్ కండి ఇదే మార్గం అని అంటే నాకు తెలిసి లక్షల కన్వర్ట్ అయ్యారు. ఒక్క మనిషిని కన్వర్ట్ కామని చెప్పలే. సిగ్గులేదురా? నువ్వు నీ తండ్రిని మార్చుకున్నావా? మతం ఎట్లా మార్చుకుంటావు? వీడు లవ్ జిహాద్ అంటాడు, వాడేమో నువ్వెందుకు బలి చేసుకున్నావు అని వాడంటాడు. ఇద్దరు, నేను ఒక మతాన్ని నేను అంటలేదు. ముస్లింలు హిందువులు విడిపోవాలని కోరుకునే వాళ్ళే మతం. ఈరోజు ఇటు ఇస్లామికులు కొంతమంది మా దేవుడు ఈయన పూజించని మీ దేవుడే మా దేవుడిని పూజించాడు, అల్లాను కొలిచాను అని చెప్పిన పాట కూడా వైరల్ అవుతా ఉంది. చూస్తున్న పరిస్థితి. ఇలాంటి కలహాలు వస్తున్నప్పుడు మాకు కావాల్సిన క్లారిటీ ఏంటి అంటే, సాయిబాబా గారు హిందూకి సంబంధించి ముస్లింకి సంబంధించిన వ్యక్తి, దేనికి సంబంధించిన వ్యక్తి అనేది ఒకటి. ఇప్పుడు నేనేమన్నానంటే, వీడు నావాడు వీడు బయటవాడు అనేటువంటి ఆలోచన చేసేవాడిని మతోన్మాదులకి అసలు మతం అక్కర్లేదు, దేవుడు అక్కర్లేదు, ఏమక్కర్లేదు, ద్వేషం తప్పితే ఏమీ లేదు. హసన్ సాహెబ్ పేరు విన్నారా? భద్రాచలానికి ఆస్థాన విద్వాంసుడు ఆయన. ముస్లింలు హిందువులు ఇలా కలిసిపోయారు. ఈ కలిసిన చరిత్రను కష్టపడి విడదీస్తున్నారు. మతోన్మాదుల యొక్క లక్ష్యం ఏమిటంటే హిందువులు ముస్లింలు కలిపేటువంటి ప్రతి బ్రిడ్జిని ధ్వంసం చేయాలి. ఇప్పుడు ఇద్దరు చెప్తున్నారు, మీరు హిందువులకి ముస్లింస్కి ఇద్దరికి చెప్తా ఖచ్చితంగా. ముస్లింలో మతోన్మాదం తీవ్రంగా ఉంది. సూఫీలు ఏదైతే దారి వేశారో దాన్ని ధ్వంసం చేశారు. G7 మీడియా నెట్వర్క్, మీ డిజిటల్ మీడియా భాగస్వామి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ షో యునైట్ ఇండియా, దేశం కోసం. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు అనేది చిన్నప్పటి నుంచి చదువుతూనే వచ్చాం. కానీ ఈరోజు మన దేశంలో ముఖ్యంగా మత కలహాలు, దేవుడిపై చర్చాంశాలు చాలా విపరీతంగా పెరుగుతున్నాయి. భిన్నత్వంలో ఏకత్వం గురించి మనం విన్నాం. కానీ ఈరోజు ఇలాంటి చర్చనీయాంశం ద్వారా చాలామందిలో మత విద్వేషాలు చాలా భయంకరంగా వస్తున్నాయి. ఈ అంశం గురించి ఈరోజు పర్టికులర్గా మాట్లాడడానికి ఇందులో మెయిన్ టాపిక్ సాయిబాబా దేవుడా కాదా, అసలు ఎవరు ఈ సాయిబాబా, ఏంటి ఆ చరిత్ర, దీని గురించి పూర్తి విశ్లేషణ ఇవ్వడానికి, పూర్తి వివరణ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు జై భారత్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ విహారం రమణమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. సెక్యులర్ ఇండియన్ అనే మాట చాలా చిన్నది, అంతకంటే సర్వ మతాలు సర్వ కులాలు సమానంగా ఉండాలి అని దేశం కోసం పోరాడే నేటి గొప్ప దేశభక్తుడు అని చెప్పొచ్చు. సో మరి ఆయన మనతో పాటు ఉన్నారు. అనేక విషయాలు కాకుండా కేవలం సాయిబాబా గారి గురించి మాత్రమే ఈ అంశం మనం మాట్లాడదాం. స్వామి నమస్తే. నమస్తే రావు గారు, ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. పర్టికులర్గా ఎంతో మహా గొప్ప జ్ఞానవంతులు మీరు, ఒక చరిత్ర సృష్టించిన వారు. మీ మాటలకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. మీ ప్రేమ అంతే. అభిమానులు ఉన్నారు. ఏ సబ్జెక్ట్ మీదైనా అలౌకగా మాట్లాడే వ్యక్తి, అపరమేధావి, మహాజ్ఞాని అని మీరు. ఈరోజు మన దేశంలో మరి ముఖ్యంగా నేనైతే అట్లా అనుకోవట్లేదు. నేను ఇంకా సత్యాన్వేషి, రైట్ సార్, ప్రతి ఒక్కరు సత్యాన్వేషే. బట్ ఈ టాపిక్ మీద పర్టికులర్గా ఏ టాపిక్ మీద మిమ్మల్ని అభిమానించే వాళ్ళకి మాత్రం మీరు మేధావి. రైట్. పర్టికులర్గా ఈరోజు సాయిబాబా గారు దేవుడా కాదా అనే అంశాల మీద ఒక చర్చనీయాంశం జరుగుతుంటే, అటు గూగుల్ వికీపీడియా కావచ్చు, ఆయన చరిత్ర కావచ్చు, ఆయన ఒక పకీరు, ఆయన నమాజ్ చేసే వ్యక్తి. సో ఆయన సబ్కా మాలిక్ ఏక్ హై అని చెప్పేసి ఆయన నినాదం చేశారు. సో మంచి శాంతిని బోధించే వ్యక్తి అని చెప్పేసి అంటారు. ఆయన ఎలా దేవుడు అవుతారనేది కొంతమందికి ఒక ఐడియా ఉంది. కానీ సాయిబాబా సంబంధించినటువంటి కొంతమంది షిరిడీ సాయిబాబా సంఘం వాళ్ళు కావచ్చు, అండ్ పర్టికులర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సాయిబాబా భక్త సంఘం కావచ్చు, లేదు ఆయన దేవుడే, ఆయన ముస్లిం సంబంధించిన వ్యక్తి కాదు, ఆయన హిందూకి సంబంధించినటువంటి వాదన జరుగుతున్నాయి. అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది సార్ గురువు గారు. అసలు ఏంటి దీనికి సొల్యూషన్ ఏంటి? ఆయన దేవుడా కాదంటే సూటిగా అడిగితే మీరు ఏం చెప్తారు ఒక్క వర్డ్ లో? దేవుడా కాదా అని సూటిగా చెప్పే ముందు అసలు దేవుడికి ఒక నిర్వచనం కావాలి.
ఇప్పుడు దేవుడు అంటే 2 రకాల దేవుళ్ళు ఉన్నారు మనకి. క్రియేటర్ గాడ్ అంటాం, ఎస్. అంటే సృష్టికర్త అయిన దేవుడు. Mm. అలా కాకుండా వేరే నిర్వచనం భారతదేశంలో కూడా ఉంది. ఓకే. ఈ ప్రపంచంలో ఉండేటువంటి మిగతా ఫిలాసఫీస్కి, మిగతా ఆలోచనలకి తెలియని విషయం, భారతదేశంలో దేవుడికి సంబంధించి మనం చాలా ముందుకెళ్ళాం. Mm. మనకి వేదాలు, ఉపనిషత్తుల్లో వచ్చినటువంటి వేదాంతం, ఇవి చాలా దూరం వెళ్ళాయండి. Mm. భారతదేశంలో దేవుడు అంటే మనకి మామూలుగా ఇక్కడ ఆకాశంలో వేసి కూర్చుని సృష్టిని కలుగ్గాక అవుగాక అని చెప్పే వ్యక్తి మాత్రమే కాదు. Mm. యూ కెన్ బికమ్ గాడ్, ఐ కెన్ బికమ్ గాడ్. మనం అంతా కూడా దేవుళ్ళమే. సృష్టికి సృష్టికర్తకి తేడా లేదని వివేకానందుడు చికాగో వెళ్ళి చెప్పాడు ఆయన ప్రసంగంలో. ఓకే. మాకు సృష్టి అనేటువంటిది సృష్టికి పరిణామం చెందినటువంటి సృష్టికర్తే, Mm. మేనిఫెస్టేషన్. ఓకే. అంటే ఇప్పుడు పాలు పెరుగైంది, పాలు ఉందా అంటే లేదు, కానీ పెరుగు రూపంలో ఉంది. Mm. అంచేత ఇప్పుడు అహం బ్రహ్మస్మి, తత్వమసి, సోహమస్మి, ఈ మాటలన్నిటికీ అర్థం ఏమిటంటే ఏదైతే బ్రహ్మ ఉన్నదో Mm. అదంతా అది మాత్రమే వాస్తవం, దాంట్లో మనం అంతా కూడా ఉన్నాం. అంటే మళ్ళీ భాగాలం కాదు, అఖండం కాదు, అది ఖండం కాదు, అఖండం. అంచేత నేను బ్రహ్మాన్ని అని చెప్పేటువంటి సిద్ధాంతం బలమైనటువంటి సిద్ధాంతం భారతదేశ ఫిలాసఫీలో. అంచేత మనకు ప్రత్యేకం సృష్టికర్త అనేటువంటిది ఉందా అంటే ఉంది, పురాణాల్లో ఉంది. మొట్టమొదటి మనకు వేదాలు ఉన్నాయి, Mm. తర్వాత ఉపనిషత్తులు వచ్చినాయి, ఉపనిషత్తుల తర్వాత కొంతకాలానికి పురాణాలు వచ్చినాయి. ఇప్పుడు కేవలం పురాణాల గురించి మాట్లాడేటువంటి వాళ్ళు, పురాణాలు మాత్రమే గౌరవించేటువంటి వాళ్ళు, అదొక సెక్షన్ అది. కానీ భారతీయ ఆత్మ, భారతీయ ఆలోచన ప్రధానమైనటువంటి జ్ఞానభాగం అంతా ఉపనిషత్తుల దగ్గర. అంచేత ఉపనిషత్తుల్లో ఏమున్నాయంటే చాలా అన్ని రకాల విషయాలు ఉన్నాయి. అంచేత షిరిడి సాయిబాబా దేవుడా అంటే షిరిడి సాయిబాబా క్రియేటర్ గాడ్ అని, సృష్టికర్త అని. Mm. షిరిడి సాయిబాబాని కానీ మరెవరినైనా కానీ సృష్టికర్త అని అనుకోనటువంటి సిద్ధాంతం, ఫిలాసఫీ భారతదేశంలో ఉంది. Mm. భారతదేశంలో మీరు ఎమ్మెల్యే కావడం, సర్పంచ్ కావడం కంటే దేవుడు కావడం తేలిక. Mhm. ప్రజలు చాలా ఈజీగా మీరు ఏదైనా మంచి నువ్వు దేవుడు అయ్యా, Mm. నీలో దేవుడిని చూస్తున్నావు మామూలుగా అంటారు, అది అవును. బయట లేదు. Yes. మరి దేవుడు కావటానికంటే దేవుడు కావటం అనేది ఒక స్థాయి, ఒక లెవెల్, Mm. ఒక అర్హత. ఇప్పుడు ఇహైవ తైర్జిత సర్గో యశాం సామ్య స్థితం మనహ అని భగవద్గీతలో ఉన్నది. Mm. అంటే ఇక్కడ ఈ మూమెంట్లో స్వర్గాన్ని గెలుచుకోవచ్చు. Mm. ఇక్కడ అంటే దానికి ముందు శ్లోకం మీరు విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తేని, విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడు, ఆవు, ఏనుగు, కుక్క, తర్వాత కుక్కను తినే చండాలుడు, సునిచైవ స్వపాకేచ పండిత సమదర్శన, పండితులు సమానంగా చూస్తారని చెప్పిందని నెక్స్ట్ శ్లోకం ఇది. Mm. మీరు ఆ వరుస కూడా మీరు చూడండి. విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడు, అతనేమి పనికిరానటువంటి బ్రాహ్మణుడు కాదు. ఇతను చిట్ట చివరిలో ఉన్నవాడు స్వపాకేచ, కుక్కను తినే చండాలుడు, ఇతనేమి విద్యా వినయం సంపాదించలేదు, విద్య ఉంది వినయం ఉంది ఆయనకి, ఇది అది లేదు అని చెప్పారు దాంట్లో. Mm. అలాగే ఆవు అంటే హిందువులు గోమాత అని అనుకుంటారు, Mm. దాని పక్కనే కుక్కను పెట్టారు, ఏనుగును పెట్టారు. కుక్కను చిచి అని మనం తరివేస్తాం, Mm. ఏనుగును పెట్టారు. వీటన్నింటినీ సమానంగా పెట్టి వీటన్నింటినీ సమానంగా చూస్తారు జ్ఞానులు అని చెప్పారు. Mm. ఆ తర్వాత ఇంకో అద్భుతమైన శ్లోకం ఏంటంటే ఇహైవ తైర్జిత స్వర్గం, ఎక్కడో మనం చచ్చిపోయిన తర్వాత ఎగురుకుంటూ వెళ్ళేటువంటి స్వర్గ నరకాల గురించి కాదు, ఈ క్షణం మనం మాట్లాడుతున్న ఈ సెకండ్లో, మీరు వింటున్నా నేను మాట్లాడుతున్నా ఈ సెకండ్లోనే మనం స్వర్గాన్ని గెలుచుకోవచ్చు. Mm. ఎట్లా గెలుచుకోవచ్చు? ఇహైవ అంటే ఇక్కడే ఈ మూమెంట్లో. ఎలా గెలుచుకోవచ్చు అంటే ఇహైవ తైర్జిత స్వర్గం యశాం సామ్య స్థితం. మనం ఇటువంటి సమదృష్టి, ఎటువంటిది? బ్రాహ్మణుడిని చండాలుడిని సమానంగా మీరు చూడగలిగితే, కుక్కని ఆవుని సమానంగా చూడగలిగితే Mm. ఈ క్షణం మీరు స్వర్గాన్ని గెలుచుకోవచ్చు. ఎందుకు గెలుచుకోవచ్చు? ఎక్స్ప్లెనేషన్ కూడా అక్కడ చెప్పండి. నిర్దోషం హి సమం బ్రహ్మ. బ్రహ్మం అనేటువంటిది ఏదైతే మూలతత్వం ఉన్నదో దాంట్లో దోషం లేదు, దోషరహితమైనది, సమానత్వమే ఉన్నది, అది సమమే. అది అంచేత మీకు ఆ క్వాలిటీ ఉంటే మీరు ఈ క్షణమే బ్రహ్మం అవుతారు. అంచేత వాళ్ళు ఏం చెప్తారు? నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్తే బ్రహ్మణి స్థిత. అందువల్ల వాళ్ళు బ్రహ్మము యందే ఉంటున్నారు. ఎవరైతే దీన్ని గెలుచుకున్నారో, ఎవరైతే ఈ సమదృష్టిని అలవాటు చేసుకున్నారో, తస్మాత్తే బ్రహ్మణి స్థిత, అందువల్ల వాడు బ్రహ్మము యందే ఉంటున్నారు అని చెప్తున్నారు. Yes. అంచేత మీరు నేను కనుక ఈ సృష్టిలో ఒక ఏకత్వాన్ని, ఈ సృష్టికి మనకి ఎవరికి కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, రామకృష్ణ పరమహంస పడుకుంటే బయట ఎవరు నడుస్తుంటే Mm. గడ్డిలో ఎవరు నడుస్తున్నారు, గడ్డి బాధపడుతుంది అని చెప్పాడు. ఆయన బాధ అది. షిరిడి సాయి జీవితంలో కూడా ఇలాంటివి చాలా కనిపిస్తాయి. Mm. ఆ ఫలానా దగ్గర కుక్క ఆకలితో ఉంది అంటాడు, Mm. యేసుక్రీస్తు కూడా కనిపిస్తాయి మీకు. అవును. అంచేత వీళ్ళంతా ఒక లెవెల్ దాటి వెళ్ళిన వాళ్ళండి. Yes. వీళ్ళు దేవుళ్ళ అంటే అంతకంటే ఎక్కువ, వాళ్ళు బ్రహ్మమే. బ్రహ్మంలో భాగాలు కదా, మళ్ళీ భాగం అనకూడదు, Mm. బ్రహ్మమే వాళ్ళు. Yes. బ్రహ్మత్వాన్ని అందుకున్నవాళ్ళు. Yes. మీరు షిరిడి సాయిని ఎక్కడ చూసినా, ఏ క్షణం పట్టి చూసినా ఆయన జీవితంలో స్పష్టంగా మీకు కనిపించింది అంటే హీ హాస్ గాన్ బియాండ్, ఆయన వెళ్ళిపోయాడు అక్కడ దాకా. Mm. అంచేత స్పష్టంగా ఈ నిర్వచనం ప్రకారం ఆయన దేవుడు అవుతాడు. Mhm. దాన్ని కాదనడానికి ఏమీ లేదు. ఎందుకంటే మొత్తం సిస్టమ్ అంతా అదే చెప్పారు.
బ్రహ్మాండం ఏ విధంగా సిద్ధింప చేసుకోవాలి ఉపనిషత్తులో హ్మ్. భూతేషు విచిత్య ధీరా అంటే ప్రతి ఒక్క ప్రాణి అందు కూడా దీన్ని చూసినటువంటి వాళ్ళు ప్రత్యాస్మ్యలో కాదు అమృత భవంతి ఈ లోకాన్ని దాటి అమృతులు అవుతున్నారా అని చెప్పి హ్మ్. ఈ విధంగా ఈ లోకంలో ప్రతి ప్రాణి అందు కూడా దివ్యత్వాన్ని తనని తాను చూసుకోవడం ఆ విధంగా చూసుకునేటువంటి వాళ్ళు తన ఆత్మలో సర్వాన్ని చూసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అమృతత్వాన్ని అందుకుంటారు, వాళ్ళు దేవతలు అవుతారు, వాళ్ళు బ్రహ్మం అవుతారు. పురాణ దేవతల విషయం మాట్లాడలేదు నేను, బ్రహ్మం అవుతారు, హ్మ్. మూలతత్వం అవుతారు. హ్మ్. ఇది భారతదేశం యొక్క భావన. అంచేత ఇక్కడ చాలా తేలిగ్గా ఎవరైనా సరే భగవాన్ అవుతారు. రమణ మహర్షిని భగవాన్ అంటారు. ఓకే. భగవాన్ అంటే దాని మీద కోపడి బయట నిర్వచనం పట్టుకొచ్చి అడిగితే ఆ లెక్కలు సరిపోవు ఇక్కడ. ఓకే. అంటే షిరిడి సాయి ఖచ్చితంగా దేవుడు అండ్ హీఈస్ బియాండ్, అంతకు దాటిన వాడిని కూడా నన్ను అడిగితే. ఓకే. షిరిడి సాయిబాబా దేవుడు అంటున్నారు. ఆయన ఇక్కడ ఏదైతే మంచి పనులు చేస్తారో, ఏదైతే గనక మనం అందరం సమానత్వంగా చూస్తామో, అప్పుడు మనం దేవుడు అవుతామని చెప్పేసి అంటున్నారు. ఈ దేవుడు షిరిడి సాయిబాబా గారి ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఓకే. మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్తా అంటున్నారు కదా! మరి స్వర్గంలో ఉన్న దేవుడు ఎవరు సార్? నేను మాట్లాడలేదండి. మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళారు నేను అనలేదు. హ్మ్. నా నా నాకు అటువంటి అభిప్రాయం లేదు. ఓకే. మరణించిన తర్వాత స్వర్గం నరకం ఉన్నాయని అనుకునే మనిషి నేనైతే కాదు. హ్మ్. హిందూ మతంలో అందరిది కాదు ఈ కాన్సెప్ట్. హ్మ్. ఉపనిషత్తు దీని గురించి మాట్లాడలేదు. హ్మ్. దాంట్లో వాళ్ళు ఆ స్వర్గం తాలూకు బేసిక్ శ్రేయ ప్రేయ అని 2 మార్గాలు ఏవో చెప్పారు కానీ హ్మ్. ఈ పురాణాలు ఈ స్వర్గ నరకాలు మీకు పనిష్మెంట్ ఇచ్చే దేవుడు మీకు బెనిఫిట్ ఇచ్చే దేవుడు ఎవరైతే ఉన్నారో హ్మ్. ఈ కాన్సెప్ట్ పురాణాలది. హ్మ్. ఈ కాన్సెప్ట్ బహుశా బయట ఉన్నటువంటి బైబిల్లో వాటిలో కూడా మనకు కనిపిస్తాయి, కలగలుపు కనిపిస్తాయి. హిందూ మతంలో వేరువేరుగా ఉన్నాయి. అంచేత పురాణ హిందూ మతం మాత్రమే హిందూ మతం అనుకునే వాళ్ళకు నమస్కారం, నేనైతే అది కాదు. హ్మ్. పురాణ హిందూ మతం మాత్రమే హిందూ మతం కాదు అనుకునే వాళ్ళు చాలామంది హిందూ మతంలో డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉన్నారు అని చెప్తున్నాను. హ్మ్. ఓకే. పురాణాలు గౌరవించిన వాళ్ళు. హ్మ్. ఇప్పుడు ఉదాహరణకు ఆర్య సమాజిస్టులు ఉన్నారు. హ్మ్. వాళ్ళకి పురాణం ఏమి రాముడు కృష్ణుడు మహా అయితే పెద్ద హ్మ్. గొప్ప రాజులై ఉంటారు కానీ దేవుళ్ళు అయ్యే అవకాశం లేదని వాళ్ళు అన్నారు. అవును. అది వాళ్ళ అభిప్రాయం. ఓకే. బట్ స్టిల్ దే ఆర్ హిందూస్. ఓకే. నేను హెచ్పి అనేటువంటి సంస్థకి ప్రధాన కార్యదర్శిని, హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ. హ్మ్. మా అధ్యక్షుడు అలేఖ సాంప్రదాయానికి చెందినవారు. హ్మ్. అలేఖ సాంప్రదాయం ప్రాచీనమైనటువంటి 150 సంవత్సరాలు 200 ఏళ్ల క్రితం నుంచి ఉన్నటువంటి సాంప్రదాయం. హ్మ్. మనకు ఉత్తరాంధ్ర ప్రాంతంలోనూ ఒరిస్సాలోనూ కనిపిస్తుంది. మా అధ్యక్షుడు ఒరిస్సా మనిషి. స్కూల్కి వెళ్ళలేదు ఆయన. 45 సంవత్సరాలు కఠినమైనటువంటి సన్యాస నియమాలు పాటించారు. హ్మ్. వాళ్ళు విగ్రహ పూజ చేయరు, వాళ్ళకి పురాణాలు లేవు. హ్మ్. అలాగే అచల సాంప్రదాయంలో నాకు తెలిసి లేవు. హ్మ్. అలాగే నారాయణ గురు సాంప్రదాయం, అలాగే అయ్యవైకుందర్ సాంప్రదాయం, మహానుభావ సెక్ట్, దేర్ ఆర్ సో మెనీ సెక్ట్స్ అండి. ఓకే. అంచేత మీరు స్వర్గము నరకము హిందూ మతం ఒక డెఫినేషన్ నిర్వచనానికి అందదు మీకు. ఓకే. ఆ నిర్వచనాన్ని ఎవరు పాటిస్తున్నారో వాళ్ళే చెప్పుకోవాలి. ఓకే. అంచేత ఈ స్వర్గ నరకాలకు సంబంధించిన విషయం నేను చెప్పడం లేదు. ఓకే. ఒక అద్భుతమైనటువంటి దాని ఏమంటారు దైవ స్థితిని వారు అందుకున్నారు షిరిడి సాయిబాబా గారు అని నాకు అర్థమైందని చెప్తున్నాను. ఓకే. మీ దైవ స్థితిని అందుకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన దేవుడని మీరు నమ్ముతున్నారు అంటున్నారు. దైవ స్థితిని అందుకున్న వాళ్ళు దేవుడు కాకపోతే మరేమవుతారు కదా! మరి ఆయనే దేవుడు ఒక్కడే అని చెప్పేసి అంటున్నారు కదా! అవును. హ్మ్. మరి ఈయన దేవుడు ఒక్కడే అయినప్పుడు ఈయన దేవుడు కాదనే కదా అర్థం. ఎలా ఎందుకు అవుతుంది? ఆయన లేనని చెప్తున్నారేమో. హ్మ్. ఇప్పుడు అహాన్ని లయం చేసుకోవడం మనం లేవు. హ్మ్. ఇప్పుడు బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అని ఆదిశంకరులు చెప్పారు. హ్మ్. అంటే బ్రహ్మ మాత్రమే సత్యం, మిగతా అంతా మిథ్య. హ్మ్. నేను లేను అనేది హ్మ్. ఇప్పుడు మనకి ఇస్లాంలో కూడా ఉందండి ఈ భావన, హ్మ్. క్రైస్తవంలో కూడా ఈ భావన ఉంది. హ్మ్. క్రీస్తుని పరలోక రాజ్యం అంటున్నా ఎక్కడ ఉందని అడిగితే హ్మ్. అది ఎక్కడ ఉందని చెప్పలేము, ఇక్కడ ఉందని చెప్పలేము, ఇట్ ఈజ్ అమాంగ్ అస్, అది మన మధ్యలో ఉంది చెప్పాడు ఆయన. హ్మ్. మనం ఏమనుకుంటాం, పైకి వెళ్ళి చచ్చిపోయిన తర్వాత పాస్టర్ గారి దగ్గర ఎవరి దగ్గర మొత్తం పాసులు అన్నీ ఉన్నాయి, బతిమాలు కూడా పాస్ ఇస్తారు, మనం పైకి వెళ్ళొచ్చు అనుకుంటాం. హ్మ్. కానీ ఇట్ ఈజ్ అమాంగ్ అస్, మన మధ్య ఉందని చెప్తున్నాడు ఆయన. ఓకే. చాలా ఆశ్చర్యమైనటువంటి మాటలు ఇవన్నీ. ఈ తాళం చెవులు అందరూ మర్చిపోయారు. ఇస్లాంలో ఇప్పుడు ప్రతి మతం అలా ఆకాశం నుంచి రాలేదండి. మతాలు పరిణామం చెందాయి. మీరు థియాలజీ చదువుకున్నారు, మీకు బాగా తెలుసు. హ్మ్. ఈ ప్రధానమైనటువంటి కాన్సెప్ట్స్ అన్ని మారుతూ పరిణామం చెందుతూ వస్తాయి. హ్మ్. హిందూ మతంలో వేద మతంలో కర్మకాండ ప్రధానమైనటువంటిది హ్మ్. వేదకాలంలో. ఆ తర్వాత దాని మీద తిరుగుబాటుగా ఉపనిషత్తు జ్ఞానాన్ని ముందుకు తీసుకొచ్చింది. అలాగే ఉపనిషత్తుల తర్వాత భక్తి మార్గం, భక్త కవులు వాళ్ళు ఓపెన్ చేసిన పురాణాలు, ఇవన్నీ వేరు వేరు రూట్స్ ఉన్నాయి ఇక్కడ. అలాగే ఇస్లాంకి సంబంధించి ఇస్లాంలో ఉన్నటువంటి దాంట్లో కూడా సూఫీలు వచ్చారు. హ్మ్. ఆశ్చర్యమైన విషయం అంటే నాకు తెలిసి ఇవన్నీ మతాలు వాటిని అవే కరెక్ట్ చేసుకుంటే మనం చేయలేమండి. హ్మ్. మతస్థులే కరెక్ట్ చేసుకోవాలి, మతంలోనే ఆలోచనలు పడతాయి. హ్మ్. అవన్నీ ఒక దారిలో ప్రయాణిస్తూ ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఈ ప్రయాణంలో హిందూ మతంలో ఉపనిషత్తు అనేది సెల్ఫ్ కరెక్షన్ ప్రాసెస్. ఏదైతే కర్మకాండ ఉందో, ఏదైతే హింస జంతువులు ఉన్నాయో, ఏదైతే అసమానత్వం ఉందో, దానికి వ్యతిరేకంగా ఈ ఉపనిషత్తు అనేది వచ్చింది. హ్మ్. అంటే ప్రధానమైన భావనలు వచ్చింది. ఉపనిషత్తులు అంటే ఒకటి మాట్లాడుతుంది, నేను అర్థం మాట్లాడలేదు నేను. అలాగే ఇస్లాంలో ఉన్నటువంటి కఠినమైనటువంటి నియమ నిబంధనలకు వ్యతిరేకంగా సూఫీ సిద్ధాంతాలు వచ్చినాయి. ఓకే. సూఫీలు ఎక్కడ దాకా వెళ్ళినారండి? సూఫీలు ఇదే భాషలో మాట్లాడారు. హ్మ్. అల్లాహ్ ఏమని మాట్లాడాడు? అనల్ హక్ అని మాట్లాడాడు. అందుకని చంపేశారు ఆయన. హ్మ్. అనల్ హక్ అన్నందుకు ఆయన ముక్కలు చేసి నరికారు. ముక్కలు చేసేటప్పుడు కూడా మళ్ళీ అనల్ హక్ అంటే నేను సత్యాన్ని అని. సత్యం అంటే అల్లాహ్ యొక్క పేర్లలో సత్యం అనేది కూడా ఉంది.
99 పేర్లు ఉన్నాయి, 100 పేరు గోప్యమైంది, మీకు బాగా తెలుసు. ఉమ్. ఈ 99 పేర్లో సత్యం అనేది ఉంది. నువ్వు సత్యం అంటే నువ్వు అల్లా అని చెప్తున్నావా? అల్లాతో నేను పోల్చుకుంటే చాలా తీవ్రమైన నేరం అది. Yes. అంచేత ఆయన ముక్కలు చేసి నరికారు. ఉమ్. ముక్కలు చేసి నరుకుతున్నప్పుడు కూడా ఆయన దేనికి భయపడలేదు. ఉమ్. ఆయన అంతకుముందు కూడా ఇలాంటి మాటలు చెప్పినవాడే. ఉమ్. కాళ్ళు నరికేశారు, ఈ కాళ్ళు నరికేశారు, ఈ చేయి నరికేశారు, ఆ చేయి నరికేశారు. రక్తం ప్రవహిస్తుంది, వేల మంది చూస్తూ ఉన్నారు. ఉమ్. అప్పుడు ఆయన కింద పడుకున్నప్పుడు ఇప్పుడైనా ఆయన మనసు మార్చుకుంటావా, ఇప్పుడైనా అన్నల హక్కన మానేస్తావంటే ఆయన అన్నల హక్కనే అంటున్నాడు. చిట్ట చివరిని ఆయన గొణుగుతున్నాడు. ఏం గొణుగుతున్నాడు కనుక్కోవండి అంటే, తలారి కిందకి వంగి ఆ కాలు చేలు మొత్తం తెగిపోయినటువంటి అల్లహల్లాజ్ వారి దగ్గరికి చెవి పెట్టి అడిగితే అతను ఒక ఆశ్చర్యమైన మాట చెప్పాడు. ఆ మాట ఈయన ముల్లా గారికి చెప్పాడు. ఏమంటున్నాడు అది? ఏమంటున్నాడంటే, ఈ కాళ్ళు చేతుల నుంచి ప్రవహించిన రక్తం ఏదైతే ఉందో ఉమ్. అది కొంచెం తీసి ముఖానికి రాయమన్నాడు. ఉమ్. వాడికి అని పిచ్చి పెట్టిందా? ఉమ్. చచ్చిపోయే ముందు బుర్ర పాడైపోయిందా? అలా ఎందుకు అంటున్నాడు? అది అడుగని. అప్పుడు అల్లహల్లాజ్ చెప్తాడు, వేల మంది చూస్తున్నారు, చాలా రక్తం వెళ్ళిపోయింది, నా మొహం తెల్లగా పాలిపోయింది, వాళ్ళు భయపడ్డాడు అల్లహల్లాజ్ అనుకుంటారు, నేను భయపడలేదు, నా ముఖం ఎర్రగానే ఉండాలి, అని చేత రక్తం రాయంటాడు. ఉమ్. వెంటనే వాళ్ళు కోపం వచ్చి అతనికి నాలుగు ఖండిస్తారు, తర్వాత తల ఖండిస్తారు. ఆ తలని కాల్చి బూడిద చేసి టైగ్రిస్ నదిలో కలుపుతారు. అలలు పైకి లేచి అనల హక్కు అంటే ఈ కథలన్నీ అలాగే ఉంటాయి. అవును. వీళ్ళు చాలామంది నాకేమీ తేడా లేదు, నేను అదే సర్మద్ అనేటువంటిది ఒక సూఫీ మహానుభావుడిని, ఆయన్ని ఔరంగజేబు చంపించాడు. ఇప్పుడు ఔరంగజేబు చంపించాడు, చావాన్ అని సినిమా తీశారు, కానీ ఇది కూడా తీయాలి నన్ను అడిగితే. ఎందుకంటే సూఫీలు సంప్రదాయ ఇస్లాంకిను అలాగే ప్రభువులకు వ్యతిరేకంగా కొట్లాడిన వాళ్ళు. మనకి దున్నేవాడికి భూమి అంటే మీకు ఏం గుర్తొస్తుంది? కమ్యూనిస్టులు గుర్తొస్తారు. అవును. కానీ దున్నేవాడికి భూమి అనేటువంటిది మొట్టమొదట మార్క్స్ తన రచనలు ప్రారంభించక ముందే మన భారత ఉపఖండంలో షాయినాయత్ అనేటువంటి ఒక గొప్ప సూఫీ, ఉమ్. ఆయన హిందువుల్ని ముస్లింల్ని పేద రైతులను ఐక్యం చేసి పోరాటం చేశాడు మొఘల్స్కి వ్యతిరేకంగా. ఒక పెద్ద కమ్యూన్ నడిపాడు. చాలామంది తెలియదు, ఇది 18th సెంచరీ ఇది. ఉమ్. ఆయన చంపేశారు. అలాగే సర్మద్ అనేటువంటి ఆయన చెప్పుకున్నాడు, ఆయన అడిగితే మీకు ఖురాన్లో ఆయతుల్ కుర్సీ అని ఉందని మీకు తెలుసు కదా, ఉమ్. దేవుడి యొక్క సింహాసనానికి సంబంధించిన వర్ణన. ఓకే. ఏమయ్యా సర్మద్, ఆయతుల్ కుర్సీలో ఈ కుర్సీ ఏమిటి అంటే అది నేనే అని చెప్పాడు. సింహాసనం నేనే, ఉమ్. దేవుడు రాతబల్ల మీద శిక్షలు వేస్తాడు కదా, రాతబల్ల ఏది? ఆ రాతబల్ల కూడా నేనే జీసస్ని, నేనే అబ్రహాంని. ఇదే మాట 1000 సంవత్సరాల క్రితం ఉపనిషత్తులో అహం బ్రహ్మస్మి తత్వమసి అని చెప్పారు. అంటే సూఫీలు ఉపనిషత్తు ఏ భాషలో మాట్లాడిందో దాన్ని వేరే భాషలో వేరే చెప్తున్నారు తప్పితే సేమ్ చెప్తున్నారు. ఉమ్. మీరు ఇందాక అన్నారు ఆయన ఎక్కడ ఉన్నాడని, స్వర్గానికి బాయాజిద్ అనేటువంటి బాయాజిద్ బిష్టమి అని ఒక సూఫీ ఉమ్. మహానుభావుడు తలుపు కొట్టి బాయాజిద్ని పిలిచారు. 30 ఏళ్ళ నుంచి వెతుకుతున్నాను అని చెప్పాడు ఆయన లోపల. ఆయనే ఉమ్. ఎవరిని? బాయాజిద్ని వెతుకుతున్నాడు. Yes. ఆ బాయాజిద్ తన అనేటువంటి స్పృహ కోల్పోయింది. దీన్ని మనం అహం లయం చేసుకోవడం అని వేదాంత భాషలో చెప్తాం. ఉమ్. దీన్ని ఫనా అని సూఫీ భాషలో చెప్తారు. ఓకే. మేము మా ఆశ్రమంలో ఒక హాల్ పేరు సూఫీ ఫనా. ఉమ్. అంచేత వీళ్ళు దే హ్యావ్ రీచ్డ్ సచ్ ఎ పాయింట్. ఓకే. అంచేత షిరిడి సాయిబాబా వేరు, ఉమ్. అల్లాహ్ వేరు కాదని ఆయన స్పష్టంగా చెప్పాడు చాలాసార్లు. అవును. నేను అదేరా బాబు, నాకేం అన్నీ తెలుసు, నీ వయసు అంతటా లక్షల సంవత్సరాలని చెప్పాడు, మీకు తెలుసుగా. ఉమ్. లక్షల సంవత్సరాలకు మనిషి వయసు ఎలా ఉంటుంది? అరవిందో కూడా చెప్పాడు, సృష్టికి ముందు మీరు ఏం చేస్తున్నారంటే సృష్టి పనే చేస్తున్నాను అన్నాడు. ఉమ్. ఎవరు? అరవిందో. ఉమ్. ఎందుకంటే వాళ్ళు బ్రహ్మంతో కంప్లీట్గా ఏకత్వాన్ని సాధించారు. ఓకే. అంచేత వాళ్ళ భాష, వాళ్ళ మాట ప్రతిదీ వేరుగా ఉంటుంది. లక్షల సంవత్సరాలు షిరిడి సాయిబాబా ఎట్లా బ్రతికుంటాడు? ఆయన బ్రహ్మంతో కంప్లీట్ ఏకత్వాన్ని ఆయన రియలైజ్ చేసుకుంటే, సాక్షాత్కారం పొందితే చేయగలుగుతాడు. ఉమ్. అది ఆయన స్థితి. ఆయన పట్టుకుని అల్లా మాలిక అది అల్లా వేరు కదా అంటే అది వేరే కానే కాదు. ఉమ్. అంటే అల్లా వేరు కాదు, సాయిబాబా గారు వేరు కాదు, ఇద్దరు ఒకటే అంటున్నారా, లేకపోతే ఇద్దరు సమాత్వం అంటున్నారా మీరు? ఆయన అర్థం అదే. ఉమ్. అహం బ్రహ్మస్మే ఆయన చెప్తున్నాడు, ఆయన భాషలో చెప్తున్నాడు. ఉమ్. ఈ మాట ఆయన ఒక్కడే చెప్పలేదు, ఉమ్. ఎంతో మంది సూఫీలు చెప్పారు. చాలా పరంపరానుగతంగా వచ్చినటువంటి సూఫీ సాంప్రదాయం భారతదేశంలో ప్రవేశించిన తర్వాత ఉమ్. అంతకుముందు దానికి వేదాంతంతో ఇంటరాక్షన్ ఉంది. ఉమ్. సూఫీ సాంప్రదాయం, భక్తి సాంప్రదాయం, నాద సాంప్రదాయం ఉమ్. ఇవన్నీ కలిసికట్టుగా నడిచినాయండి. ఉమ్. సూఫీలు బయటకు వచ్చినప్పుడు ఇస్లామిక్ కన్వర్ట్ కావడం అనేది, కత్తి ద్వారా కన్వర్ట్ కావడం అనేది, దుర్మార్గాలు చేయడం, గుళ్ళు కోలుకోవడం, చంపడం అది జరిగినాయి. కానీ దానివల్ల కన్వర్ట్ అయింది 5-10% కూడా ఉండరు. కన్వర్ట్ అయినటువంటి మిగతా 90-95% మంది సూఫీల వల్ల కన్వర్ట్ అయ్యారు. సూఫీలు భారతదేశం వచ్చినప్పుడు మీరు ఒక విషయం చెప్తాను, షిరిడి సాయిబాబా గారు పనిచేస్తున్నారు కదండి. ఉమ్. షిరిడి సాయిబాబా పనిచేసింది, చనిపోయింది వారు 1918, మీకు తెలుసు కదా. ఉమ్. షిరిడి సాయిబాబా గారు చనిపోయేటప్పటికి అక్కడ దగ్గర పెద్ద దేవాలయం ఏమిటండి? పండరీపురము విఠోబా, ఉమ్. మీకు తెలిసిందే కదా. ఉమ్. విఠోబా ఆలయంలో ఆ రోజు కూడా దళితులకి, కింది కులాలకి ప్రవేశం లేదు. ఓకే. 1947లో సానే గురూజీ గారు ఉద్యమం చేసిన తర్వాత ప్రవేశం వచ్చింది. ఉమ్. తిరుపతి దేవాలయం ప్రధానమైంది కదండి. ఉమ్.
తిరుపతి దేవాలయంలో క్రింది కులాలకి దళితులకి 1947లో ప్రవేశం లేదు. బిఎస్ఎన్ మూర్తి గారు, బయ్యా సూర్యనారాయణ గారు అనే వ్యక్తి ఉద్యమం చేయడం వల్ల, ఇవన్నీ చరిత్రలో ఎవరు చెప్పరు, సత్యాగ్రహం చేయడం వల్ల దళితులు తిరుపతి ఆలయంలో ప్రవేశించారు. మధురై ఆలయం చాలా ముఖ్యమైనది. మధురై ఆలయంలో కాకన్ అనేటువంటి ఆయన కూడా 40sలోనే ఉద్యమం చేయబట్టి వాళ్ళు లోపలికి వెళ్ళగారు, లేకపోతే బయటే ఉండేవారు. వైకం సత్యాగ్రహానికి 100 సంవత్సరాలు అయిందండి. వైకం సత్యాగ్రహం పేరు విన్నారా? అది కేరళలో ఉంటుంది. ఈ వైకంలో శివుడి గుడి. వీళ్ళు గుడిలోకి వెళ్ళడానికి ఉద్యమం చేసింది కాదు అది. 100 ఏళ్ళు నేను రాశాను, ఆ సభల్లో మాట్లాడాను, 100 ఏళ్ళు పూర్తయినటువంటి సభల్లో కూడా. అయితే గుడిలోకి వెళ్తామని ఉద్యమం చేయలే. గుడి చుట్టూ రోడ్లు ఉన్నాయి, 1, 2, 3, 4 ప్రాకారాలు ఉంటాయి కదా. ఈ ప్రాకారాల్లో ఒక కులం వాళ్ళు ఇక్కడ దాకా వెళ్ళొచ్చు, నెక్స్ట్ కులం వాళ్ళు ఇక్కడ దాకా వెళ్ళొచ్చు, నెక్స్ట్ కులం వాళ్ళు అక్కడ దాకా వెళ్ళొచ్చు, కింది కులం వాళ్ళు వాళ్ళైతే అసలు ఊర్లో కూడా రాకూడదు. ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయండి. బాబు మేము 4వ రోడ్డు మీకు వస్తామని ఉద్యమం చేశారు. దేవుడి దగ్గర కానీ ఊహకూడలేదు వాళ్ళకి, అలా అడగొచ్చని కూడా. మరి ఈ ఇన్ని కోట్ల మంది ప్రజానీకం, శూద్రులు, క్రింది కులాల వాళ్ళు బాధలు పడుతుంటే వీళ్ళకి దైవాన్ని నిరాకరించినప్పుడు, దేవుడికి వెళ్ళి దారులు నిరాకరించినప్పుడు వాళ్ళు ఎట్లా బయటకు వెళ్తారండి? వాళ్ళకి ఏమి జరుగుతుంది? ఒకటి వాళ్ళు కన్వర్ట్ కావాలి, లేకపోతే ఏదైనా అయిపోవాలి. ఇటువంటి హిందూ మతంలో ఉన్నటువంటి ఇన్నర్ వీక్నెస్ ఏదైతే ఉందో, సూఫీలు వచ్చిన తర్వాత సూఫీలు భగవంతుడికి భయపడడం, భగవంతుడికి నమాజ్, షిరిడి సాయిబాబా గారు నమాజ్ చేయడు కానీ ప్రతిరోజు చేయలేదు, ఇది శుక్రవారం చేయాలి, అలా రిలీజియస్ సిస్టమ్ ప్రకారం ఉన్న మనిషి కాదు. చాలా రేరుగా ఆయన కూడా చేశాడు, శనివారాలు చేసేవాడు అని చెప్తారు. ఎందుకు చేసాడు అడిగి తెలియదు. అయితే నేనేమంటానంటే, ప్రజల యొక్క ఆధ్యాత్మిక ఆకలిని, ప్రజలకు కావాల్సిన ఆధ్యాత్మికమైన ఆలంబనని అందించినటువంటి భక్తి ఉద్యమం, సూఫీ ఉద్యమం. ఈ సూఫీ ఉద్యమానికి, భక్తి ఉద్యమానికి, నాద సాంప్రదాయానికి, వీటన్నిటికీ కామన్ లక్షణాలు ఉన్నాయండి. ఇవన్నీ కులాలకు వ్యతిరేకం, ఇవన్నీ డబ్బున్నవాడు లేనివాడు అంతరాలు చూడలేదు, ఇవన్నీ కూడా ద్వేషాన్ని పెంపొందించలేదు. నువ్వు వాడిని ద్వేషించి వీడిని ద్వేషించని కాదు. అసలు కొంతమంది నిజంగా సూఫీలా, నిజంగా భక్తులా, వీళ్ళు హిందువుల ముస్లింలో చెప్పలేనటువంటి క్యారెక్టర్స్. మనకు ఇప్పుడు కబీర్ ఉన్నాడు, ఆయన ఏమంటాం మనం? కబీర్ రాముడి గురించి మాట్లాడాడు. ఆయన రాముడు పురాణ రాముడు కాదు, అందరూ అనుకుంటున్నట్టు అల్లాహనే, అల్లాహ్ పేరు రాముడు అని చెప్పాడు. షిరిడి సాయిబాబా కూడా నా మతం కబీర్, కులం పరవర్తిగారు అని చెప్పిన చాలా తాళం చెవులాంటి మాటని అందరూ వదిలేస్తున్నారు. మతం కబీరుని ఎందుకు చెప్పాడు? కబీర్ ఎక్కడి నుంచి వచ్చాడు అర్థమైతే వీళ్ళకి అది అర్థమవుతుంది. వీళ్ళు మతాలను అసలు కేర్ కూడా చేయరండి. మొల్లా ఎందుకు అట్లా అరుస్తున్నావు మసీదులో కూర్చుని? మీ దేవుడు బయట ఉన్నాడా, లోపల లేడా? ఆయన వినిపించాలనా? ఆయన ఏమైనా చెవిటాడా? ఇలా రాసేయండి. రాయగలుగుతారు ఎవరైనా? ఏంటి మీరు బ్రాహ్మలా? మీరు బ్రాహ్మణ అయితే జంజం వేసుకుని ఎందుకు పుట్టలేదు? ఇక్కడ ఎందుకు వచ్చి వేసుకున్నావు బయటికి? మీరు గొప్ప కులం వాళ్ళు అయితే వేరే మార్గాలు ఎందుకు పుట్టలేదు? మా మార్గాలు అందరూ పుట్టినట్టు ఎందుకు పుట్టావు? నువ్వు ముస్లింవా? నువ్వు ముస్లిం అయితే సుంతి చేసుకునే పుట్టాలిగా. ఇక్కడికి వచ్చి సుంతి ఎందుకు చేసుకుంటున్నావు? అంటే పుట్టినప్పుడు ముస్లిం కాదు, హిందూ కాదు, ఏమి కాదు. కబీర్ మాటలు చూడండి, ఎంత సాహసం అనే మాటలు. అట్లాగే చాలామంది, ఎవరు సచల్ సర్మస్త్ అంటాడు, మసీదుల్ని మీనార్ని బద్దలు కొట్టండి, అప్పుడు సత్యం బయటకు వస్తుంది. కాబాకి నిప్పు పెడతానని ఎవరు షిబ్లీ అన్నాడు. కాబాకి నిప్పు పెడితే అప్పుడు ఎందుకు నిప్పు పెడతాను? పరిగెడుతున్నాడు ఆయన మంటలు పట్టుకుని. ఎక్కడ పరిగెడుతున్నాడు? కాబాకి నిప్పు పెడతాను. కాబా అంటే ఏంటండి? ముస్లింల యొక్క అత్యంత ప్రధానం. దానికి ఎందుకు నిప్పు పెడతాం? కాబాకి నిప్పు పెడితే కాబా నాథుడినైనా కనీసం ప్రేమించడం అప్పుడైనా మొదలు పెడతారు. వీళ్ళు కాబా చుట్టూ తిరుగుతున్నారు, ఆయన మర్చిపోయారు. రబియా బస్రీ అని ఒక సూఫీ ఉంటుందండి, ఆమె ఒక చేత్తో నిప్పు పట్టు పరిగెడుతుంది. మీరు స్వర్గం నరకం అన్నారు. పరిగెడుతుంటే ఆమె ఆపారు. అమ్మ ఏమిటిదని అడిగితే, ఈ నిప్పుతో స్వర్గాన్ని తగలబెడతాను, ఈ నీళ్లతో నరకంలో ఉన్నటువంటి మంటలను ఆర్పేస్తాను. ఎందుకన్నమాట? అప్పుడు వీళ్ళు నరకానికి భయపడడం, స్వర్గం గురించి ఆశపడడం మానేసి దేవుడి గురించి ఆలోచిస్తారు. వాళ్ళు దేర్ విత్ గాడ్. దేవుడి దగ్గరికి ఎలా, దేవుడిని ఎట్లా ప్రేమించాలి? మన భక్త కవులు కూడా బాధ అదే. అంచేత వీళ్ళు కలగలిసి నడిచారు, కలగలిసి చెప్పుకున్నారు, కలగలిసి మాట్లాడుకున్నారు. ఇప్పుడు కవాలి సాంప్రదాయంలో నుస్రత్ ఫతే అలీ గారు పాట పాడితే ఆయన మీరాబాయి పాటలు పాడతాడు, గోరక్ డండా గోరక్ పాట పాడతాడు, అల్లాహు అల్లాహు అని అల్లా పాట పాడతాడు. ఆ పాటలు కూడా ఎంత డెప్త్కి వెళ్తే మీరు ఎప్పుడైనా వింటే, నుస్రత్ ఫతే అలీ గారు పాకిస్తాన్ భారత ఉపఖండం అది, దాంట్లో సింగర్, ఆయన గ్రేటెస్ట్ సింగర్ ఆఫ్ అవర్ ఇండియన్ సబ్ కాంటినెంట్. ఆయన పాడే పాటలు అల్లాహు అల్లాహు పాట మీరు లోపలికి వెళ్తే మీరేమంటున్నారు? దేవుడు మసీదులో ఉన్నారంటున్నారు, మీరు మందిరంలో ఉన్నారంటారు. మాకైతే సమస్తం ఆయనే కనిపిస్తున్నాడు, మీకు అక్కడే కనిపిస్తున్నాడు, మాకంతా ఆయనే. చూడండి ఎక్కడ దాకా వెళ్ళారు వాళ్ళు. అంచేత ఈ లెవెల్కి వెళ్ళినటువంటి వాళ్ళ గురించి, ఆ లెవెల్ గురించి అర్థం చేసుకునే వాళ్ళు మాట్లాడితే అర్థంగా ఉంటుంది. కానీ దురదృష్టం ఏంటంటే, వీళ్ళు చాలామంది అల్లా అని చెప్పినట్టే వీళ్ళు గట్టి ఇరిటేషన్. అల్లా అంటే ముస్లిం పార్టీ ప్రెసిడెంట్ అనుకుంటున్నారు వీళ్ళు. లేదా ఈశ్వరుడు అంటే హిందువుల తాలూకు దేవుడు. దేవుడికి మతం ఏంటండి? దేవుడికి మతం ఏంటి చెప్పండి? మనకు మతాలు ఉంటాయి, మతాలు అనేవి దేవుడి దగ్గర తీసుకెళ్ళడానికి నిచ్చెన లాంటివి. మీరు నిచ్చెన మీరు ఎక్కుతున్నారు, కానీ పైన ఉన్న ఆయనకి నిచ్చెన అవసరం లేదు. ఆయన ఏ నిచ్చెన మీద లేడు, ఈ నిచ్చెనలానే అక్కడ పైకే వెళ్తాయి, అంతే కదా. అంచేత మా నిచ్చెన మీద ఉన్నటువంటి వాడు దేవుడు, మా నిచ్చెన మీద ఉన్నవాడు ఫలానా అని చెప్తే మాకు అల్లా అక్కర్లేదు, మాకు ఈశ్వరుడే కావాలి, మాకు రాముడే కావాలి, మాకు కృష్ణుడే కావాలంటే ఐఎమ్ వెరీ సారీ, ఇవన్నీ కూడా పేర్లు.
ఉమ్, ఆ పేర్లు ఒకే తత్వానికి మనం పెట్టుకున్న పేర్లు. ఉమ్, ఉమ్, అవి లాంగ్వేజ్కి సంబంధించినవి, భాషకు సంబంధించినవి. ఉమ్, ఆ భాషను ఇప్పుడు వాటర్ అంటే ఏంటి, తన్ని అంటే తమిళియన్స్ ఉమ్, నీళ్ళని తన్ని అంటారు. ఉమ్, వాటర్ అని ఇంగ్లీష్లో అంటారు, నీళ్ళని. ఎవరో నీళ్ళు పట్టుకొస్తే నో 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 నీళ్ళు కాదు నాకు వాటరే కావాలన్నారు అంటారా? ఉమ్, ఉమ్, ఇప్పుడు అల్లా వద్దు ఈశ్వరుడు కావాలి, ఈశ్వరుడు వద్దు అల్లా కావాలంటే ఇదే అర్థం వస్తాయి. ఉమ్, షిరిడి సాయిబాబా కబీర్కి ఆ తేడా తెలియదు. అంచేత ఆయన ఎలా అల్లా మాలిక్ అని చెప్పాడు, ఉమ్, హరిహరి అని అర్చించు, హరినే కలుస్తాను అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఉమ్, ఆయనకి హిందూ మతం యొక్క ప్రాక్టీసెస్ మీద చాలా డీప్ అయినటువంటి అండర్స్టాండింగ్, అవగాహన, గ్రిప్ ఉన్నాయి. ఉమ్, ఖురాన్ మీద డీపెస్ట్. ఆయన శిష్యుడైనటువంటి అబ్దుల్కి ఖురాన్కి సంబంధించిన భాష్యాలు చెప్పాడు ఆయన. ఇవి బయటికి రాలేదు పెద్దగా దాని గురించి. ఉమ్, అవి దొరుకుతాయి, వెతికే వాళ్ళకి దొరుకుతాయి. ఉమ్, అలాగే తన శిష్యుల్లో హిందూకు సంబంధించి ఒకసారి నానాసాహెబ్ అని ఒక బ్రాహ్మణుడు ఉంటాడు. ఆయన పక్కన కూర్చుని గొణుక్కుంటాడు. ఆయన కాళ్ళు నొక్కుతాం, సేవ చేస్తున్నాం. ఏమిటయా గొణుకుతున్నావు? ఆ గీతలో శ్లోకాలు అండి అంటాడు. కొంచెం పైకి చెప్పరాదా? అంత సంస్కృతాలండి మీకు అర్థం కాదన్నమాట. ఉమ్, చెప్పరాదా అంటే తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ అని గీతలో శ్లోకం మీకు తెలిసే ఉంటుంది, సుప్రసిద్ధమైనటువంటి శ్లోకం. ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అనే శ్లోకం చదువుతున్నాడు ఆయన. ఉమ్, చదివితే షిరిడి సాయిబాబా గారు నాకేం అర్థం అవుతుంది, నువ్వే అన్నావుగా, అర్థం చెప్పు అంటాడు. అర్థం చెప్పంటే ఇప్పుడు అని చెప్తుంటే లేదు ప్రతి పదార్థం చెప్పు. తద్విద్ధి అంటే ఏమిటి? ప్రణిపాతి అని. ప్రణిపాతి అని అంటే నమస్కరించి, ప్రణిపాతి అంటే సాష్టాంగ నమస్కారం. ఆయన అడుగుతాడు, అలాగా పాతేనా అంటే, పాత అంటే పడిపోవడం కదా, అది సాష్టాంగ నమస్కారం. మరి ప్రణి అని ఎందుకు? అది కూడా అదే అర్థం అన్నాను. రెండు పదాలకు ఒకటే అర్థం ఉంటే వ్యాసుడు ఏమైనా పిచ్చోడే వాడాడు అని అడుగుతాడు. ఉమ్, వీడి గుండె అయిపోతుంది. ఉమ్, పరిప్రశ్నేనా, ప్రశ్న అంటే అడగటం, పరిప్రశ్న అంటే అది కూడా అడగడమేనండి అంటాడు. ఉమ్, మరి రెంటికి ఒకటే మీనింగ్ ఉంటే పరి అనే రెండు అక్షరాలు ఆయన ఊరికే రాశాడంటావా? వీడికి మళ్ళీ కంగారు వచ్చి అప్పుడు కాళ్ళు పట్టుకుని బాబా నాకు చెప్పండి అర్థం కావట్లేదు. పరిప్రశ్నేనా అనే మాటకి, ప్రణిపాత అనే మాటకి మొత్తంగా శ్లోకానికి ఆయన చెప్పిన అర్థం కనుక వింటే అసలు ఎవరు మాట్లాడరు. ఆయన చెప్తాడు ప్రణిపాత అంటే ఉత్తరం వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేయడం కాదు, కంప్లీట్ సరెండర్. గురువు గారికి, జ్ఞానికి సమస్తాన్ని నువ్వు ఈగోతు లేకుండా సరెండర్ కమ్మని చెప్తున్నాడు. ఉమ్, అందుకని ప్రణిపాత అని ఒక ఎంఫసిస్, వక్కాణింపున్నటువంటి మాట వాడాడు. పరిప్రశ్న అంటే ఎక్కిరించడానికి క్వశ్చన్ చేయడం, నీదంతా నీకేం తెలుసు చూద్దామని అడుగుతున్నారనే పద్ధతిలో కాకుండా, అహంతో కాకుండా నిజమైనటువంటి వినయంతో, తెలుసుకోవాలనేటువంటి భావంతో, కంప్లీట్ సమర్పణ భావంతో ప్రశ్నిస్తే అది పరిప్రశ్న అని చెప్తాడు. అలాగే జ్ఞాని ఎలా చెప్తాడు, జ్ఞానం ఎలా ఇస్తాడు, ఇదంతా మళ్ళీ అదంతా నేను వివరంగా చెప్తే మళ్ళీ ఇంటర్వ్యూ అదే అయిపోతుంది. వేరేదైతే అవును. కానీ ఆయనకున్న కమాండ్ చూడండి మీరు. ఉమ్, నానాసాహెబ్ కాళ్ళు పెట్టుకుని ఆ తర్వాత ఆయన గీత మొత్తానికి చెప్పాడు భాష్యాలు, ఉమ్. శ్లోకాలన్నీ చెప్పడం, దానికి భాష్యం. అంటే ఆయనకి హిందూ ధర్మాల మీద అటు ఖురాన్ మీద రెండిట్ల మీద అనుభవం. సూఫీలు అలాగే ఉంటారండి. అంటే ఇప్పుడు ఓవరాల్ గా సాయిబాబా గారు చేయాలనుకున్నటువంటి సిద్ధాంతం ఏంటి? హిందూ ముస్లింలను ఒకటి అని చెప్దామనా ఆయన సిద్ధాంతం? లేదు లేదు, సో నాకన్నా ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన దేవుడు, అల్లాయే దేవుడు అని చెప్పేసినటువంటి కొన్ని సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఓవరాల్గా హిందూ దాంట్లో జరుగుతున్న చర్చ ఏంటంటే, చెప్పండి. చర్చ ఏంటంటే ఆయన ఒక పకీరు, హ్మ్. ఓకే, ఆయన నమాజ్ చేస్తాడు, ఓకే. ఓకే, ఆయన ఒక ముస్లిం, ఆయనని తీసుకొచ్చి మీరుడి దేవుడు అంటే అది దేవుడు అనడమే కాకుండా ఆయన గుళ్ళు కట్టేసి ఆయన కాళ్ళ దగ్గర హిందూ దేవుళ్ళని విగ్రహాలని పెట్టడం అనేది ఓకే. కరెక్ట్ కాదు అంటున్నారు. ఈ సబ్జెక్ట్ మీద నాకు కావాలి సార్. కొంచెం ఈ ప్రశ్నని మీరు విభాగాలుగా చేసి ప్రతి పాయింట్కి కూడా ఆన్సర్ తీసుకోండి. ఉమ్, నేను పాయింట్ బై పాయింట్ వస్తాను. ఉమ్, మీరు ఫస్ట్ చెప్పినటువంటి ముస్లిం అని, అవును. ఆయన ముస్లిమా కాదా అని చెప్పడానికి ఆయన పుట్టుక ఎక్కడ పుట్టాడు ఎవరికి తెలియదు. అది ఎందుకు తెలియదు, నేను కూడా చూసాను, అది నేను గూగుల్లో చూసాను. ఎందుకు తెలియదు కూడా మన ఆన్సర్ ఉందండి, దానికి లేకుండా ఏం లేదు. అవును. ఆయన వచ్చాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు, తర్వాత మళ్ళీ కొంతకాలం తర్వాత వచ్చి మళ్ళీ 4 ఏళ్ళు గ్యాప్ ఇచ్చి మళ్ళీ వచ్చాడు. ఉమ్, ఎవరో ఆయన సాయి అన్నారు. సాయి ఆయన పెట్టుకున్న పేరు కాదు. ఉహుం, సాయి అనేది నాకు తెలిసి ముస్లిం పేరు, హిందూ పేరు కూడా నాకేం అనిపించలేదు. ఉమ్, అది బహుశా ఏదో గొప్పవాడని చెప్పే పేరు ఏదో, ఉమ్, ఆ పేరు స్థిరపడింది. ఆయన పేర్లు పట్టింపు లేదు. ఎవరేమన్నారు, ఉదాహరణకి రమణ మహర్షి పేరు రమణ మహర్షి కాదు, ఉమ్, ఆయన ఎవరో ఇంకొక ఆయన చెప్తే ఆ పేరు స్థిరపడింది ఆయన, ఉమ్, కావ్యకంఠ గణపతి, అది వేరే కదా. ఇది వీళ్ళకి పేర్లు అక్కర్లేదు, స్థలం అక్కర్లేదు, అవతలవాడు ఎవడో అక్కర్లేదు. ఉమ్, మాట్లాడేటప్పుడు అవతలవాడి యొక్క సబ్జెక్ట్, ఇప్పుడు పిల్లల్ని ఎత్తుకున్నప్పుడు మీరు రాణించినప్పుడు బూచాడు వస్తామా, జాతర తినమ్మా అంటారు. బూచాడు లేడని మీకు తెలుసు, కానీ పిల్లవాడికి అదే చెప్పాలి. అవును. ఆరోగ్యం బాగా వస్తుంది, నీకు తింటే నీకు ఆకలి తీరుతుంది, నీకు మంచి పోషకాలు అందుతాయంటే పిల్లవాడు మనం తింటాడా? ఉమ్, లేదమ్మా బూచాడు వస్తాడమ్మా, లేదా చందమామని అది చెప్తాం. అవును. అంచేత అవతలవాడు రిసీవర్ యొక్క సెంటర్ని బట్టి మాట్లాడేటువంటి విధానం ఒకటి ఉంటుంది. ఉమ్, అంటే సాయిబాబా ఏ విధానంలో ఎక్కడ మాట్లాడుతున్నాడు, అవతలవాడు ఎవడనేది ఇంపార్టెంట్. ఉమ్, అవతలవాడికి ఒక్కోసారి దేవుడు నువ్వు బాగా చదువుకో, ఏకనాథ సప్తాహం, భాగవత సప్తాహం చెయ్యి, రామాయణాన్ని చదువు, నువ్వు పదే పదే చేయని చేయించేవాడు ఆయన దగ్గర కూర్చోబెట్టి. రామాయణాన్ని ఉరుసుని కలిపి చేయించేవాడు. అలాగే ఈ పని చెయ్యి,
ఆయన కలీమా చదువుతున్న చదువు చాలా మంచిది అని చెప్పేవాడు. ఇవన్నీ చేస్తున్నారంటే అది అతనికి అవసరం కాబట్టి, అంతకంటే ఏమీ లేదు. ఈయనకు ఏది అవసరం అంటే ఇది మనం చెప్పలేం, ఎక్కడ ఉన్నాడు ఆయన, ఇక్కడ లేడు ఆయన. ఇది ఒక సెక్షన్. ఇన్ కేస్ ఇప్పుడు ఆయన ముస్లిం ఆహార్యంలో కనిపించడం వాస్తవం. నువ్వు చాలా ముస్లిం ఆకారంలో ఆహార్యం ఆహార్యం. అంటే ముస్లింల యొక్క అంగారక కఫ్ని వేసుకున్నాడు, అవునవును. చిరిగిపోయిన కఫ్ని వేసుకున్నాడు, ఉమ్, సాధువులా ముస్లిం సాధువులా కనిపించాడు. ఉమ్, అవునన్నా కాదన్నా ఎక్కువ సార్లు అల్లా మాలిక్ అని అన్నాడు, అల్లా భలా కరేగా అన్నాడు. ఉమ్, కిసీకో కోయి హై ఔర్ కిసీకో యహా కోయి హై, హమ్తో అప్నేకోతో అల్లా హీ అల్లా అని చెప్పాడు. మనకు దేవుడు తప్పితే ఇంకెవడు లేడు, అల్లా తప్పితే ఎవడు లేడు అని చెప్పాడు. ఉమ్, అలాగే హరిహరి అంటే అల్లా దొరికాడు, అల్లా అంటే హరి దొరికాడు, 2 సార్లు మిక్స్ చేసి కూడా మాట్లాడాడు. ఆయనకి తేడా లేదు కాబట్టి అవునవునవును. మాట్లాడు. ఒక ఆర్గ్యుమెంట్ సేక్ కొంతకాలం ముస్లిం ఆహార్యంలో స్పష్టంగా ఆయన కనిపించడం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అవును. యూ కాంట్ డినై ఇట్. ఎస్ ఎస్. అంటే ఆయన ముస్లిం కనిపిస్తే ఏం నష్టం వచ్చిందని నేను అడుగుతున్నాను. ముస్లిం కనిపించడం వల్ల ఆయన దైవం కాకుండా డిస్క్వాలిఫై అని అవుతున్నాడా? ఇప్పుడు అంటే దైవం కావడానికి ఖచ్చితంగా మనకి ఆయన కమ్యూనిటీ సర్టిఫికేట్ అవసరమా? అంటే ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న చర్చ గురువు గారు, ఇప్పుడు జరుగుతున్న వాళ్ళనే చర్చ అడుగుతున్నాను చెప్పండి. నేను. ఇప్పుడు మన దైవం దశావతారాలు ఉన్నాయండి. ఉమ్, చేప మత్స్యావతారం. ఉమ్, చేప హిందువా ముస్లిమా? తాబేలు హిందువా ముస్లిమా? ఉమ్, పంది హిందువా ముస్లిమా? ఉమ్, నరసింహావతారం అది హిందువా ముస్లిం? నీకు తెలుసా? అవన్నీ నీకు, వాళ్ళకెందుకు? ఉమ్. ఇప్పుడు మన దేవుడు తాబేలు పంది కాగలిగిన తర్వాత మన దేవుడు ముస్లిం అయితే ఏంటి? అదే గురుగారు, అప్పుడు చర్చనీయాంశం మీరు చెప్తుంది ఓకే, కానీ నీటి టెక్నాలజీ పెరిగిన నేను తర్వాత టెక్నాలజీ కూడా నీటి- అడుగుతుంటే కర్ణాటకలో మేల్కోటె అనేటువంటి ప్రాంతంలో ఉమ్, శ్రీమన్నారాయణ యొక్క టెంపుల్ ఉంది. ఉమ్, ఆ టెంపుల్లో ఈ రోజుకి కూడా కొన్ని ముఖ్యమైనటువంటి రోజుల్లో స్వామివారిని ముస్లిం ఆహార్యంలో గళ్ళలుంగితో అలంకరిస్తారు. ఉమ్, గళ్ళలుంగి కడతారు రోజు ఆయనకి. ఉమ్, ముస్లింగా సుర్మ పెడతారు, ఓ ముస్లిం అన్నట్టుగా. ఉమ్, ఎవరు? శ్రీమన్నారాయణని ఉమ్, పెట్టి ముస్లిం పద్ధతిలోనే ఆయనకి ప్రసాదం అర్పిస్తారు. ఏది పొంగలు, చక్కెర పొంగలి అవి కాదు. ఉమ్, ఆ రోజు రోటీలు చేస్తారు. ఉమ్, రోటీలు చేసి రోటీలు పెడతారు. ఉమ్, ఆ రోటీలు తుంచి అది ప్రసాదంగా ఇస్తారు. ఉమ్, ఈ రోజుకి జరుగుతుంది. ఉమ్, ఎందుకు జరుగుతుంది? ఎవరు పెట్టారు ఈ పద్ధతి? ఎస్. ఎందుకంటే ఆయన అల్లుడు కాబట్టి ముస్లింలకి. ఎందుకు అల్లుడు అయ్యాడు? బీబీ నాంచారిని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి. ఉమ్, బీబీ నాంచారిని దేవత అని ఎవరన్నారు? శ్రీమద్ రామానుజులు 1000 ఏళ్ల క్రితం ఆవిడ బీబీ నాంచారమ్మ మన దేవత అని. ఆవిడ ముస్లిం అండి, ఆవిడ ముస్లిమే. Hmm. బీబీ నాంచారమ్మ దేవత కాగలింది, షిరిడి సాయిబాబా గారిని మరొకరికి దేవతలు అయితే ఏమైంది? ఏం నష్టం వచ్చింది? ఇక్కడ ఒక్కటి సార్, ఇఫ్ యూ డోంట్ వీళ్ళందరూ ఉద్యమం చేయమనండి, మెల్కొట్టే వెళ్ళి. ఎస్ సార్. జిఆర్ గారు మొన్న ఒక మీటింగ్లో చెప్పారు. జిఆర్ గారు మాకు సంబంధించినటువంటి సభ ఒకటి మేము కండక్ట్ చేసినప్పుడు నేను దానికి అధ్యక్షుడిని. వారి ప్రసంగంలో నేను కావాలంటే క్లిప్స్ ఇస్తాను మీకు. దాంట్లో వారు చెప్పారు, కొంతమంది ఈశ్వరుడు అంటారు, కొంతమంది కృష్ణుడు అంటారు, కొంతమంది రాముడు అంటారు, కొంతమంది సాయి అంటారు. నష్టమే ఉంది చెప్పాడు ఆయన. ఆ సభలో సాయికి సంబంధించిన ప్రతినిధులు నేను తీసుకెళ్ళాను, Yes. వారు మాట్లాడారు. అదే గురుగారు, ఇప్పుడు అక్కడ నష్టం లేదు. ఇప్పుడు గురుగారు నష్టం ఏమంటున్నారంటే, హిందూ జనశక్తి సంబంధించినటువంటి ఫౌండర్ మన లలిత్ కుమార్ గారు, మీకు ఐడియా ఉన్న ఉంటుంది. సో వీళ్ళే కాకుండా కొంతమంది ఏమంటున్నారంటే, ఓకే మీరు నమ్ముతున్నారా, మీరు పూజించుకోండి. ఆయన ముస్లిమా, అల్లాని నమ్ముతారా, ప్రార్థించండి, తప్పులేదు. కానీ కొంతమంది ముస్లింకి సంబంధించినటువంటి వ్యక్తులు, ఈయన పూజించినటువంటి వ్యక్తి దేవుడే అల్లా, కానీ వీళ్ళు వచ్చి ముస్లింలు ముస్లింలకు చెందిన వ్యక్తులు ఆ, అంటున్నారు ఈ మాట. హిందువులు అంటున్నారు, ముస్లింలే హిందువుల్లోనికి కన్ఫ్యూజ్ చేస్తూ హిందువుల్ని మత మార్పిడి చేస్తున్నారు ఇస్లాంలోకి అని చెప్పేసి అని ఒక భయంకరమైన చర్చ జరుగుతుంది. ఎందుకు ఇందాక పాయింట్ వెళ్దామండి. ఫస్ట్ లో నేను చెప్పాను కదా, Yes. విఠోబా టెంపుల్ తెరుచుకోలేదు, ఆ, మధురై టెంపుల్ తెరుచుకోలేదు, తిరుపతి టెంపుల్ తెరుచుకోలేదు. ఈ దేశంలో ప్రజలంతా అల్లలాడిపోతున్నారు. ఉమ్, ఇప్పుడు నేను వారి పేరు తీయడం ఉమ్, ఎందుకని తీయడం లేదు, వారు ఒక ఆర్గ్యుమెంట్గా చూద్దాం దీన్ని. అవును, నేనేమంటానంటే, ఇప్పుడు హిందూ ఫండమెంటల్ ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయి. ఉమ్, ఇవి అంత పెడితే ఈ సంవత్సరాన్ని పెట్టింది 100 ఏళ్ళు దాటలేదు. ఉమ్, 1000 సంవత్సరాల నుంచి హిందువులు ఎవరు కాపాడాడు? ఉమ్, ఈ మొత్తం అంత కన్వర్ట్ కాకుండా ఎవరు కాపాడారండి? ఉమ్, షిరిడీ సాయిబాబా గారు తలుచుకుంటే ఆ రోజు వారికి ఎంతమంది జనప్రవాహం ఉందో రికార్డ్స్ ఉన్నాయి. ఉమ్, బ్రిటిష్ వాళ్ళే ఆయనకి ఎంత డబ్బు వస్తుందో తెలియదు, అధికారిని పెట్టారు భయపడిపోయి. ఉమ్, ఆ రోజు ఆయన అంత పాపులర్. ఉమ్, ఆయన కనుక మీరు కన్వర్ట్ కండి ఇదే మార్గం అని అంటే, నాకు తెలిసి లక్షల్లో కన్వర్ట్ అయ్యారు. నారాయణ గురు గారు ఒక చిటిక వేస్తే కేరళలో ఈళవ కమ్యూనిటీ కాదు, మొత్తం అందరూ కూడా కన్వర్ట్ అవ్వడానికి సిద్ధపడేవారు. ఉమ్, అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి కన్వర్ట్ చేస్తే ఎంతమంది వీళ్ళు కన్వర్ట్ చేయడం ఆపారు వీళ్ళు. ఉమ్, ఆయన నీ తలుపులు మూసేసినటువంటి దేవుణ్ణి షిరిడి సాయిబాబా కిందకు తీసుకొచ్చి శ్రీరామనవమి చేసుకో, ఇదిగో ఉమ్, నువ్వు ఈ భాగవతం చదువుకో, రామాయణం చదువుకో అని చేశాడు. ఉమ్, రమణ మహర్షి గారి ఆశ్రమంలో కూడా బ్రాహ్మణులకి అబ్రాహ్మణులకి వేరే వేరే వరసలు ఉండేవి. ఓకే, కానీ షిరిడి సాయిబాబా దగ్గర ఏ కులం లేదని అందరినీ కూర్చోబెట్టి తినిపించాడు. అందరూ ఒక దగ్గర ఉన్నారు. మాంసాహారం తినేవాడికి మాంసాహారం తినిపించాడు, మాంసాహారం తినేవాడికి శాకాహారం తినిపించాడు. కానీ మాంసాహారం తినమని శాకాహారం తినమని చెప్పలే, ఉమ్, ఒక్క మనిషిని కన్వర్ట్ కామని చెప్పలే. ఉమ్, ఎవడో ఒకడు వచ్చి నేను కన్వర్ట్ అవుదాం అనుకుంటాను, లేదా చేశానో చేద్దాం అనేది చెప్తే ఉమ్, సిగ్గులేదురా? నువ్వు నీ తండ్రిని మార్చుకున్నావా? ఉమ్, మార్చుకోలేవు కదా, మతం ఎట్లా మార్చుకుంటావు? నీ అబ్బాయిని మార్చుకున్నావు అని తిట్టాడు. ఉమ్, రికార్డెడ్ ప్రూఫ్ అది. ఓకే, నెవర్ ఆయన ఎప్పుడు కన్వర్షన్స్ ఎంకరేజ్ చేయలేదు. ఉమ్. ఈ ముస్లింని హిందూ కమ్మలేదు, హిందూ ముస్లిం కమ్మలేదు. అప్పుడు జరగలేదు, కానీ ఇప్పుడు జరుగుతుంది కదా. ఎక్కడ ఈ రోజు వాళ్ళ బాధ అదే కదా. అసలు సాయి ఈ రోజు హిందూ
జరిగింది ఏమిటంటే సాయిబాబా గారు చనిపోయిన చాలా కాలం తర్వాత ఈ యొక్క సంప్రదాయం కొంచెం హైందవీకరణ ఎక్కువ చెందింది. అంటే విగ్రహాలు వచ్చినాయి, కిరీటాలు వచ్చినాయి, కాషాయంకి సంబంధించినటువంటి శాలువాలను అవన్నీ పెట్టి ఆయన ఆహార్యంలో చెప్తాను. కాషాయం 2-3 సార్లు వేసుకున్నాడు, వేసుకోకుండా ఏం లేడు. చేసి ఆయన హిందూ దేవుడిగా చేశారు. ఇంకా అక్కడ ఇస్లాంకి మతాంతరీకరణకి ఎప్పుడైతే విగ్రహాలు పెట్టారో ముస్లింలు దూరం కావడం కొంచెం మొదలు పెట్టారు. అందరూ ఇంకా దూరం కాలేదు. మనకు ఆంధ్రప్రదేశ్లో 2 తెలుగు రాష్ట్రాల్లో షిరిడీలో విగ్రహం పెట్టకముందు, షిరిడీలో ఫస్ట్ సమాధి పెట్టారు, తర్వాత విగ్రహం పెట్టారు. దానికంటే 4 ఏళ్లకు ముందే కర్నూలులో ఒక ముస్లిం ఆలయాన్ని కట్టి షిరిడి సాయి విగ్రహాన్ని పెట్టాడు. దాటి వచ్చారు. ఇప్పుడు ఈ షిరిడి సాయి యొక్క సంప్రదాయంలో నేను చాలా లోతుకు వెళ్ళి తిరిగి మాట్లాడానండి. మచిలీపట్నంలో అబ్దుల్ రహీం గారని, రహీం బాబా గారు అంటారు. వారు 80 సంవత్సరాల వృద్ధుడు. ఆయన ఒక ఆలయం నిర్వహిస్తున్నాడు. దాంట్లోనే శూలం ఉంది, దాంట్లో హిందూ సంబంధించిన విషయాలు ఉన్నాయి, ముస్లింలకు సంబంధించి తక్కువ ఉన్నాయి. అలాగే హిందువులకు సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి. ఆయన ఉచితంగా కళ్యాణం చేసుకోవడానికి, ఉచితంగా విద్య నేర్చుకోవడానికి అన్ని సౌకర్యాలు కల్పించి ఒక పెద్ద వ్యవస్థ నిర్మించాడు. ఆ మహానుభావుడు ఆయన చేసే కార్యక్రమాల్లో గంధం ఉత్సవాలు ఉంటాయి. దాంట్లో హిందువులు పొద్దున్న రామనవమి చేస్తారు, సాయంత్రం గంధం ఉత్సవం చేస్తారు. వీళ్ళకి సంబంధించిన మొహరం ఉత్సవం అది షిరిడీలో పెట్టిన సాంప్రదాయం. హిందువులు ముస్లింలు కలిసి రెంట్లోనూ పాల్గొంటారు, కలిసి ఆయన గంధం పోస్తారు. ఎవరిని కన్వర్ట్ కావాల్సిన అవసరం లేదు, ఎప్పుడు చెప్పలేదు, అబద్ధమే మాట. అక్బర్ బాదుషా గారు ఉన్నారు, కాళహస్తిలో ఉంటారు, వారు ముస్లిము, సాయిబాబా భక్తులు వారు, మా మిత్రులు. ఆయనకి 80 ఏళ్ళు దాటినాయి. ఆ మహానుభావుడు గీతకు సంబంధించి అద్భుతమైనటువంటి ప్రవచనాలు చెప్తాడు. కొన్ని 100,000 ప్రవచనాలు చెప్పాడు. గీత, ఖురాను, తర్వాత వేమన పద్యాలు, మన సాహిత్యము, భారతము సమస్తం, దక్షిణామూర్తి అన్నీ తెలుసు ఆయనకి. ఆయన కురుక్షేత్రం వెళ్ళి గీత ప్రవచనాలు చేసి వచ్చాడు. ఈ షిరిడి సాయి లాంటి ఆణిముత్యాలు సంప్రదాయం తీసుకొచ్చింది, హిందువుల్ని ముస్లింని కలగలిపేది, ఎక్కడ ద్వేషం లేకుండా. కావాల్సిందే అది. ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటున్నారు ఈ ద్వేషం? ఈ రోజు మీరు చెప్పిన చరిత్ర చాలా అద్భుతం గురువు గారు. షిరిడి సాయిబాబా గారు ఎప్పుడు కూడా హిందువుల్ని, ముస్లింని ఎవరిని కూడా కన్వర్ట్ అవ్వమని చెప్పలేదు. మీరు చెప్పిన చరిత్ర ఎగ్జాక్ట్లీ రైట్. కానీ ఈరోజు ఇటు ఇస్లామికులు కొంతమంది రైట్, మా దేవుడు ఈయన పూజించని మీ దేవుడే మా దేవుడిని పూజించాడు, అల్లాను కొలిచాను అని చెప్పిన పాట కూడా వైరల్ అవుతా ఉంది, చూస్తున్న పరిస్థితి. ఇలాంటి కలహాలు వస్తున్నప్పుడు మాకు కావాల్సిన క్లారిటీ ఏంటి అంటే, సాయి బాబా గారు హిందూకి సంబంధించి, ముస్లింకి సంబంధించిన వ్యక్తి, దేనికి సంబంధించిన వ్యక్తి అనేది ఒకటి. మనకు ఒక సాంప్రదాయం ఉంది కదా, అయం నిజపరు వ్యక్తి గణనాలకు చేత విన్నారు. వీడు నావాడు, వీడు బయటవాడు అనుకునేది లో లెవెల్ పీపుల్ యొక్క ఆలోచన. లఘుచేత అంటే చిన్న బుద్ధుల వాళ్ళది ఆలోచన. ఉదార చరితానాంతో వసుధైక కుటుంబకం, ఉదార హృదయం కలిగిన వాళ్ళకి ప్రపంచం అంతా కుటుంబమే. ఉపనిషత్తు ఏం చెప్పింది? ఈశావాస్యం ఇదం సర్వం అని చెప్పింది. ఈశావాస్యం హిందూ మతం అని చెప్పలే. ముస్లింలు ఏం చెప్పారంటే, ఒక బిందువు నుంచి సృష్టిని పుట్టించామని ఖురాన్లో రాశారు. బిందువు నుంచి ముస్లింలు తయారు చేశాను, వేరే బిందువు నుంచి హిందువులు తయారు చేశాను, లేదా తయారు చేయలేదు అని అనలేదు ఆయన. మొత్తం సృష్టి గురించి మాట్లాడతాయి పుస్తకాలు, ఏం మాట్లాడినా సరే. ఇప్పుడు నేనేమన్నానంటే, వీడు నావాడు, వీడు బయటవాడు అనేటువంటి ఆలోచన చేసేవాడిని మతోన్మాది అంటారు. ఈ మతోన్మాదులు హిందూ మతంలోను, ముస్లిం మతంలోను, క్రైస్తవ మతంలోను, అన్ని మతాల్లోనూ ఈ మధ్య కొంచెం ఎక్కువ వినబడుతుంది. ఇప్పుడు మతోన్మాద ఆలోచన అలాగే ఉంటుంది. షా వలీవుల్లా అని ముస్లింలకు సంబంధించినటువంటి వీళ్ళు ఎప్పుడు కూడా ఎక్కడైనా హిందువులు ముస్లింలు కలిసిపోతారు. లేదు కలవకండి, మనం ముస్లింలు మనం వేరు అని బయట లాగే ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారు. లేదురా బాబు కలవండి, మనం అంతా కలిసి నడుద్దాం అని చెప్పేవాడు ఉంటాడు. కృష్ణుడి మీద పోయిట్రీస్ రాసినటువంటి వాళ్ళు, రస్ఖాన్ అనేటువంటి ఆయన భక్తుడు ఉన్నాడు. ఇప్పుడు పద్మావతి అని, ఇప్పుడు మీరు మొన్న సినిమా వచ్చింది కదా, పద్మావతి సినిమా వచ్చింది అని, సినిమా కథ మీకు తెలుసు కదా. అల్లావుద్దీన్ ఖిల్జీ పద్మావతి గారిని మోహించి నాకు ఆమె కావాలని చెప్పడం, యుద్ధం చేయడం ఏదో. దీంట్లో విలన్ ఎవరండి? అల్లావుద్దీన్. హీరో ఎవరండి? హిందూ రాజు రతన్ సింగ్ ఏదో పేరుంది. ఆవిడ హీరోయిన్ పద్మావతి, మహా అందగతి, సౌందర్యవతి. ఇది హిందువులు హీరోగాను, ముస్లిం విలన్ గాను ఉన్నటువంటి ఈ చరిత్ర. వాస్తవానికి చరిత్ర పుస్తకాలు ఇంత స్పష్టంగా లేదు, ఒకే ఒక చోట ఉంది. దాని పద్మావతి అనేటువంటి కావ్యం. ఈ కావ్యం వల్ల ఇప్పటికీ ప్రజల నోట్లో అది ఉండిపోయింది. ఈ కావ్యం రాసిన నేను ఎవడో తెలుసా? మహమ్మద్ జాయసీ అని ఒక ముస్లిం. ఒక ముస్లింలు విలన్ గాను, హిందువులు. ఇది మన సంప్రదాయం అండి. ఆ రోజుల్లో లేదు, ఈ రోజుల్లో విపరీతంగా మొన్న ఒక 20 ఏళ్ల క్రితం మహాభారత్, రామాయణం సీరియల్స్ వచ్చాయి కదా. మహాభారతం రచన చేసినటువంటి టీవీ సీరియల్ ఎవరండి? రాహి మసూమ్ రజా. ఆయన ముస్లిం. వాళ్ళకి ఆ ప్రాబ్లం ఏం లేదు. అంచేత ఎవరైనా దేవుడైన పద్ధతిలో కొలిచేవారు. ఏమండి ఇప్పటికి కూడా ముస్లింస్ హిందువుల విగ్రహాలు చెక్కేటువంటి వాళ్ళు, ఈవెన్ అయోధ్యాలయానికి యాదగిరి గుట్ట కూడా బోలెడు మంది చెక్కుతారు. అందుకనంటే ఇప్పుడు కలహాలు భయంకరంగా రేపుతున్నాయి కాబట్టి. మనకి గోసవీడు హసన్ సాహెబ్ పేరు విన్నారా? భద్రాచలానికి ఆస్థాన విద్వాంసుడు ఆయన, ముస్లిం. 400 సంవత్సరాల నుంచి వాళ్ళ కుటుంబం భద్రాచలానికి ఆస్థాన సన్నాయి విద్వాంసులు.
ఏం అభ్యంతరం రాలేదు. వారికి మోడీ గారే మొన్న ఏదో అవార్డు ఇచ్చాడు. ముస్లింలు హిందువులు ఇలా కలిసిపోయారండి. ఎంతసేపు మీరు కొట్టుకున్నారంటే ఫస్ట్ ఏదో చరిత్ర చెప్తారు. అదొకటే చరిత్ర కాదు, ఈ కలిసిన చరిత్రను కష్టపడి విడదీస్తున్నారు. అక్బర్ యొక్క అంతఃపురంలో కృష్ణుడి యొక్క బొమ్మ ఉంటుంది. వాజిద్ అలీ షా అని మా అవధ్ యొక్క నవాబు గారు కృష్ణుడి మీద పాటలు రాసి డ్యాన్స్ చేసేవాడు. మౌలానా హజరత్ మెహనీ రాశాడు కృష్ణుడి మీద పాటలు. ఏది ఆవిడ రెహనా త్యాబ్జీ అని గాంధీ గారి శిష్యురాలు, ఆవిడ గోపికకి సంబంధించిన ప్రణయం అని అద్భుతమైన ఒక కావ్యం రాసింది. అంచేత కృష్ణుడి మీద రాసిన వాళ్ళు, ఇటు రాసిన వాళ్ళు, అల్లాని ఈ ఖురాన్ని తెలుగులోకి అనువదించిన వాడు చిలుకూరు నారాయణ గారు మొట్టమొదట తెలుగులోకి తెచ్చినవాడు హిందూ. అంచేత ఇప్పుడు తిరుపతిలో మనం వెళ్తే స్వర్ణ పుష్పార్చన చేస్తారు. ఆ పుష్పాలు తెచ్చి బంగారు పుష్పాలను ఇచ్చినవాడు ముస్లిం. మీరు వెళ్ళి రికార్డు చూసి అడగండి వాళ్ళని. అలాగే మనం ఇప్పుడు గణేష్ మండపాలు చూడండి, అనేక చోట్ల గణేష్ మండపాలు పెడుతున్నది, గణేష్ మండపంలో లడ్డూల్ని పాడుకుంటున్నది ముస్లింలు. క్రైస్తవులు వేరే మతాలు కలిసి శుభ్రంగా ఉంటారు. మతం మందికి నచ్చదండి. మీరు ఎలాగైనా సరే మీరు మీరు వేరు అది విడదీయాలి. ఈ మతాలకు సంబంధించినటువంటి బ్రిడ్జెస్ ఉంటాయి, ఇద్దరు కలిసేవి. ఆ బ్రిడ్జెస్ లాంటివి బదలు కొట్టాలి. ఉదాహరణకి మతాంతర వివాహాలు ఉంటాయి, వాటిని లవ్ జిహాద్ అని పేరు పెట్టారు. ఏం లవ్ జిహాద్? ఎప్పటి నుంచి పెళ్లి చేసుకున్నాము? ఇప్పుడు మా అధ్యక్షురాలు ముస్లిం మహిళ అండి, ఆవిడ పౌనాలు ఉంటారు, సైరా షేక్ జయభారత్కి. వాళ్ళ అమ్మాయిని ఆవిడ హిందూకి ఇచ్చి పెళ్లి చేసింది. వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు. ఆవిడ దానికేం లేదు. ముస్లింలు ఆవిడ బెదిరించారు. బెదిరిస్తే పోరా మీతో మాకండి, మిమ్మల్ని మీ యొక్క శవాన్ని మేము అది దాంట్లోకి రానివ్వము, సమాధి శ్మశానంలోకి అని చెప్పారు. ముస్లిం శ్మశానం అక్కర్లేదని చెప్పింది ఆవిడ. ఎందుకంటే మా జయభారత్లో బాడీ డొనేట్ చేయాలి. మా జయభారత్ అధ్యక్షురాలు నేను, మాది హాస్పిటల్కి వెళ్ళింది, అక్కడికి వెళ్ళదు, నువ్వు ఉంచుకొని నీ శ్మశానాన్ని నాకు అక్కర్లేదని చెప్పింది. అట్లా ఇట్లా ప్రేమ పెళ్ళి జరుగుతాయి. ఈ ప్రేమ పెళ్ళి జరగకుండా వీళ్ళు లవ్ జిహాద్ అంటాడు. వాడేమో నువ్వెందుకు పెళ్లి చేసుకున్నావు అని వాడు అంటాడు. ఇద్దరు, నేను ఒక మతాన్ని నేను అంటలేదు. ముస్లింలు హిందువులు విడిపోవాలని కోరుకునే వాళ్ళే మతోన్మాదులు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు సాయిబాబా మీద ఎందుకు టార్గెట్ అండి? ఏమండి, రమణ మహర్షిని భగవాన్ అనరా? రమణ మహర్షిని భగవాన్ అనరా? రాఘవేంద్ర స్వామి భగవాన్ అనరా? వీరబ్రహ్మేంద్ర స్వామి భగవాన్ అనరా? అక్కడ వారి విగ్రహాలే ప్రధానంగా ఉంటాయి. ఇప్పుడు నాకు ఇష్టదైవం అనే మాట ఎందుకు వచ్చిందండి? ఇప్పుడు ఇష్టదైవానికి సంబంధించింది నా పూజా మందిరం, నా ఇష్టం నేను పెట్టుకుంటానండి. దాంట్లో నాకు ఇష్టదైవం అంటాం హిందువుల్లో, బయట కాన్సెప్ట్స్లో లేదు. ఇష్టం నాకు బాగా నచ్చింది. కొంతమంది సుబ్రహ్మణ్య స్వామి ఇష్టం, కొంతమంది అమ్మవారి ఇష్టం, కొంతమంది వెంకటేశ్వర, కొంతమంది కులదైవం అని అది కూడా ఉంటుంది కాన్సెప్ట్. వాసవి కన్యకా పరమేశ్వరి లేకపోతే అయ్యప్ప, ఇప్పుడు అది ప్రధానంగా పెట్టి ఆ టెంపుల్స్లో మిగతా వాళ్ళని కింద పెట్టడం మామూలు విధానం. అది షిరిడీ సాయి దేవుడు అనేటువంటి భావించేటువంటి భక్తుడు ఎక్కడ పోయి ఏది పెట్టుకుంటాడు? నువ్వు కూడా మాట్లాడింది దాని మీద అంటే ఆ అక్క ఆయనకు ఉంది కదా, ఆయన నువ్వు ఎలా కాదనంటావు? ఇప్పుడు బతికుండగా ఇప్పుడు పుట్టపర్తి సాయిబాబా గారు ఉన్నారు, ఆయన రథం మీద ఆయన కాళ్ళ దగ్గర హిందూ దేవతల విగ్రహాలు పెట్టేవారు. ఆయన రథం మీద ఊరేగేవాడు. నేను వాటి ఫోటోలు వేసి చచ్చిపోయినటువంటి మనిషి ఆయనకు సంబంధం లేకుండా షిరిడి సాయి అంగీకరిస్తాడని అనుకోను నేను. భక్తుడు చేస్తే అది భక్తుడు ఇష్టం అనుకోవచ్చు. ఈయన బ్రతికొండగా ఈయన కాళ్ళ దగ్గర పెట్టారే, ఎవరైనా ఖండిస్తున్నారా? నేను చాలా ఉదాహరణలు చెప్తాను, నేను ఖండించాను. అప్పుడు మీరు పేర్లు చెప్పారు, ఇందాక పేర్లు సాయిరామ్ అంటారు, సాయి కృష్ణ అంటారని విమర్శలు చేస్తున్నారు. అంటే సీతారాం అంటే మొదటి ఆడవాళ్ళ పేర్లు తప్పండి. అది నేనేమంటున్నానంటే ఇవన్నీ కాదండి, హర్ హర్ మోదీ, గర్ మోదీ అని నినాదం ఇచ్చారుగా అందరూ అన్ని చోట్ల. మీరు నొక్కితే వస్తుంది కదా. హర్ హర్ మహాదేవ్ తీసేసి హర్ హర్ మోదీ ఇవ్వడానికి ఎంత ధైర్యం అండి? నీకు హిందూ మతమే ప్రేమ ఉంటే వెళ్ళి ఆపచ్చు కదా. ఈ సాయిరామ్ వచ్చిందా? ఈ సాయిరామ్ మొదలుపెట్టినటువంటి వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే వెరీ లేట్ అండి, ఐఎమ్ వెరీ సారీ, చాలా జాలి పడుతున్నాను మిమ్మల్ని చూసి. ఈ నినాదాన్ని మీరు తీసుకున్నది ఇప్పుడు మొదలుపెట్టారు. సుమారు 70 ఏళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు 100 ఏళ్ళ నుంచి పెట్టుకుంటారు ఈ పేర్లు. మీరు ఏదైనా సెంటర్కి వెళ్ళి బాబు సాయి కృష్ణ, సాయి లక్ష్మి, సాయి రాము, సాయి చైతన్య, సాయి భవాన్ అని పిలవండి, 10 మంది మొహం తిప్పి నన్ను పిలిచేవాము అనుకుంటారు. అన్ని పేర్లు ఉన్నాయి, కోట్ల మంది పేర్లు మార్చాలి. ఇప్పుడు నీ వల్ల అవుతుందా? పిచ్చా ఏమన్నాను? ఇప్పుడు ఆయన దేవుడు అనుకున్న తర్వాత పేర్లు పెట్టుకుంటారండి. వెంకటకృష్ణ భాస్కర్ రాజు అని పేరు పెట్టుకున్నట్టే సాయి పేరు కూడా కలుపుకున్నారు. వాళ్ళు దేవుడు నచ్చాడు, నీకేంటి బాధ? రైట్. ఇప్పుడు ఇఫ్ యూ డోంట్ మైండ్ గురువు గారు, ఇప్పుడు మీరు మధ్యలో చెప్తున్నా ఈ పుట్టపర్తి సాయి బాబా, లేదంటే కొంతమంది సంబంధించినటువంటి పకీర్గా పిలువబడినటువంటి సాయిబాబా, లేకపోతే సత్య సాయిబాబా, సాయిరామ్, వాట్ ఎవర్, ఇలాంటి బాబాలు ఇలా మనుషులు ఒక మంచి ఉపదేశం చేస్తుంటే, ఒక మంచి జ్ఞానబోధ చేస్తుంటే ఈ జనాలు వాళ్ళని ఎందుకు దేవుడు చేస్తున్నారు స్వామి? ఇప్పుడు వాళ్ళు దేవుడు అని చెప్పుకున్న సందర్భాలు కూడా ఉంటాయండి, లేవని ఏమని అనడం లేదు. పుట్టపర్తి సాయిబాబా గారి మీద నేను వ్యతిరేకంగా రాశాను. దాని మీద 4 ఏళ్ళు సీరియల్ రాశాను. కరెక్ట్ కాదు. ఎవరైనా చెప్పుకున్న సందర్భాలు వాళ్ళకి తేడా లేదండి. ఎవరు చెప్పుకున్నారు స్వామి? మీరు ఎవరి గురించి అడుగుతున్నారు? నేను పుట్టపర్తి సాయిబాబా గారు దేవుడు అని చెప్పుకున్నాను. కృష్ణుడిని కాబట్టి నాకు పాల మీద విరక్తి వచ్చింది కాబట్టి అప్పుడు బాగా తాగాను కాబట్టి ఇప్పుడు తాగట్లేదు, ఇలాంటి పిచ్చి మాటలు అని చెప్పుకున్నాడు ఆయన 100 సార్లు చెప్పుకున్నాడు. సాయిబాబా గారు చెప్పారా?
నేను దేవుడని చెప్పాడు. నాకు చెప్పారా? లక్షల సంవత్సరాలు అంటే అర్థం ఏమిటి? ఆ, స్పష్టంగా చెప్పింది కూడా సచరిత్రలో ఉంది మీకు. ఆ. నేనేను అది నాకు తెలుసు మొత్తం అంతా, నేను చూస్తానే ఉన్నానని చెప్పిన సందర్భాలు స్పష్టంగా ఉన్నాయి. ఓకే, ఇవన్నీ తీసుకొచ్చి డిఫరెంట్ ప్లేన్స్ అండి ఇవన్నీ కూడా. యా ఇప్పుడు భక్తుడికి అర్థమయ్యేటువంటి ఒక ప్లేన్ లో మాట్లాడడం, రెండో ప్లేన్ లో మాట్లాడడం ఈజీగా వాళ్ళు మారుతారు. ఆ, నువ్వు దేవుడిని పూజించి అంటారు, ఆ, అక్కడికి వీళ్ళు అది కానట్టు. ఆ, కాసేపు అయిన తర్వాత నేనే అంటారు, అది నీకు అర్థమైతే ఆ లెవెల్స్ని బట్టి వాటి మాట్లాడతారు. వీటిని మిక్స్ చేసి మాట్లాడకూడదు మనం. ఓకే, ఇవన్నీ తీసుకొచ్చి జనాల మీద పెట్టి జనాల మీద రుద్ది నేను మతోన్మాదుల యొక్క లక్ష్యం ఏమిటంటే హిందువులు ముస్లింలు కలిపేటువంటి ఈ ప్రతి బ్రిడ్జిని ధ్వంసం చేయాలని. ఉమ్, రాఘవేంద్ర స్వామి మీద, వీరబ్రహ్మేంద్ర స్వామి మీదను, రమణ మహర్షి మీద, ఇది కాశీనారాయణ అవధూత మీద, ఎవరి మీద కాశీనారాయణ అవధూత కూల్చారు, మేము వెళ్ళి ఉద్యమం చేసాం. కానీ ఇట్లా దీని మీద చేసేదానికంటే కూడా షిరిడి సాయిబాబా కూడా ముస్లిం, ఈ ముస్లిం ఫోబియాను, ముస్లిం భయం ఏదో పట్టుకుంది వీళ్ళకి, పిచ్చి. ముస్లిం అనేది ఆఫ్టర్ ఆల్ ఇస్ రిలీజియన్ అండి. నేనంటే వివేకానందుడు చెప్పాడు, ముస్లిం పద్ధతుల ప్రకారం నేను సాధన చేసి దైవాన్ని సాక్షాత్కరించుకున్నాను, క్రైస్తవ పద్ధతుల ప్రకారం కొన్నాళ్ళు సాధన చేసి దైవాన్ని సాక్షాత్కరించుకున్నాను, హిందూ మత పద్ధతుల ప్రకారం దైవాన్ని సాక్షాత్కరించుకున్నాను, అన్ని పద్ధతులు కరెక్టే అని చెప్పాడు. ఇప్పుడు ఏం చేస్తావు ఆయన్ని? అంటే ముస్లిం పద్ధతులు సాక్షాత్కరించుకున్నానంటే ముస్లిం పద్ధతులు నువ్వు వివేకానందుడికి చెప్తావా? ముస్లిం పద్ధతి అంటే నమాజ్ చేసి ఉండొచ్చు కదా, ప్రేయర్ చేసి ఉండొచ్చు కదా. క్రైస్తవ పద్ధతి ఏదో చేశాడు, నాకు తెలియదు ఏం చేశాడు. ఆయన చెప్పిన మాటలు చెప్తున్నాను నేను, జీవిత చరిత్రలో ఉన్నాయి ఈ విషయాలన్నీ కూడా. ఇప్పుడు ఎవరి మీద వీళ్ళు పళ్ళు పిండుకుంటారండి? ఇప్పుడు ఇద్దరు చెప్తున్నారు, మీరు హిందువులకి ముస్లిమ్స్కి ఇద్దరు చెప్తున్నారు. ఇద్దరికి చెప్తా ఖచ్చితంగాను. ముస్లింలో మతోన్మాదం తీవ్రంగా ఉంది. ఇప్పుడు సూఫీలు ఏదైతే దారి వేశారో దాన్ని ధ్వంసం చేశారు. 1980 నుంచి ఈ దౌర్భాగ్యం అంతర్జాతీయ కారణాల వల్ల సలాఫీ ఇస్లాం పెరిగి ఇవాళ బరేల్వీ ఇస్లాం అనేటువంటిది, బరేల్వీలే మన ఉపఖండంలో ప్రధానమైనటువంటి ముస్లిమ్స్, వాళ్ళ వల్లే కన్వర్ట్ అయ్యారు ప్రతి చోట. కానీ ఇప్పుడు ఏం చేశారంటే ఈ సలాఫీ ఇస్లాం వచ్చిన తర్వాత చాలామంది అబ్బాయి మాకు దర్గా అక్కర్లేదండి, మేము అది వేరండి. రెండో కారణం ఏంటంటే దర్గాల యొక్క వారసులు వాళ్ళు కొంచెం వికారపు చేష్టలు చేయడం కూడా ఒక కారణం. దాన్ని కూడా నేను తప్పట్లే. కానీ నేనన్నాను, ఎవరో నా మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు, నాకు దేవుడికి మధ్య ఎవరు అక్కర్లేదు, నువ్వు బాగానే కనిపెట్టావు, కానీ మీ తాతగారు కన్వర్ట్ అయింది ఈ యొక్క సూఫీ మార్గం వల్లే కన్వర్ట్ అయ్యాడు, నీకు అది అక్కర్లేదంటే నువ్వు వెనక్కి వచ్చేసినాను అడిగితే. నువ్వు కత్తికే లేకపోతే దేనికి కన్వర్ట్ కాలేదు, నీ ఫిలాసఫీ కన్వర్ట్ కాలేదు, ఫిలాసఫీ తర్వాత వచ్చింది. సూఫీల యొక్క ప్రేమ, వాళ్ళ యొక్క నృత్యాలు, వాళ్ళ యొక్క పాటలు, ఏం పాటలు అండి అవి? అమీర్ ఖుస్రో ఏం పాట, చాప్ తిలక్ అనేటువంటి ఏం పాట అది? అది హిందూదో ముస్లిందో మీరు చెప్పలేదు, 2 చోట్ల వేస్తారు ఆ పాటని. ఏం నష్టం వచ్చింది? ఒకే ఒక దేవుణ్ణి 2 పేర్ల మీద, ఇప్పుడు సత్యనారాయణ సత్యాపీర్ అని బెంగాల్లో ఇద్దరు ముస్లిమ్స్ ఏమో సత్యాపీర్ అంటారు, హిందువులు ఏమో సత్యనారాయణ వ్రతం చేస్తారు. ఒకటే ఒక దర్గాను ష్రైన్ రూపాల్లో ఉంటాయి. సింధు ప్రాంతంలో, సింధు నది దగ్గర, ఇప్పుడు పాకిస్తాన్ వెళ్ళిపోయింది అది, జూలేలాల్ సింధు నది యొక్క దేవుడు. ఇది హిందువుల అభిప్రాయం. ఆయన ఉడరేలాలని ఇంకో పేరు ఉంది. ఈ జూలేలాలు ఉడరేలాలు పక్కన పెడితే ఆయన జిందా పీర్ అని ముస్లిమ్స్ అనుకుంటారు. ఒకే ఒక కట్టడంలో సగం పార్ట్ దర్గా కింద, సగం పార్ట్ గుడి కింద ఉంటాయి. ఎట్లా తీసేస్తారు మీరు? రొట్టెల పండుగ చేస్తారు మనకి. హిందువులు ముస్లింలు పరస్పరం రొట్టెలు మార్చుకుంటారు నెల్లూరులో, మనకు తెలియదండి. ఎన్ని సంప్రదాయాలు ఉన్నాయి, కానీ ఇది నచ్చదు వాళ్ళకి. అని చేత క్రిస్టియన్స్ వాళ్ళు ఏం చెప్తారు, తినకు ప్రసాదం తినకు. తింటే ఏమవుతుందండి ప్రసాదం తింటే? నేను అడిగాను, ప్రసాదం తింటే ఏమవుతుంది? ఇప్పుడు ప్రసాదం ఎందుకు తింటలేదు నువ్వు అంటే, ప్రసాదం అంటే దేవుడు తను భుజించి మనకి ఇచ్చాడు, ఆయన ఎంగిలి మనం తింటామని సంతోషమే తింటారు. నువ్వు ఎందుకు తింటలేదు? నీకు దృష్టిలో దేవుడు లేడు కదా, రాముడు లేడు, కృష్ణుడు లేడు కదా, నీ అభిప్రాయం. నువ్వు ఎందుకు తింటలేదు అంటే, ఆయన ఖచ్చితంగా తిని ఇస్తున్నాడని నీకు కూడా తెలుసు అనమాట. నాకంటే ఎక్కువ నమ్ముతున్నావు అని నేను నవ్వుతాను. ఇదేం పిచ్చిది, అవసరం ఏముంది? అది నీ దృష్టిలో మామూలు పదార్థం తినచ్చు కదా నువ్వు. అంటే ముస్లింలు, క్రిస్టియన్లు, హిందువులు ఈ మతోన్మాదులు ఏం చేస్తాడు, లేదా పట్టాలని బయటపడేసి నువ్వు క్రైస్తవుడికి కన్వర్ట్ బొట్టు పెట్టుకోవడానికి వీల్లేదు. ఆ సంస్కృతికి సంబంధించినటువంటి మాట, ఆహార్యానికి సంబంధించి. ఇలా ఉండాలని ఎవరు చెప్పలేదు అసలు. నువ్వు నీకు వల్ల నీ పొరుగుని ప్రేమిస్తే క్రైస్తవుడు అవుతావు, సిలువని వెంబడించి నా వెనకాల వస్తే నా వాడిని చెప్పాడు క్రీస్తు, అలా చేయగలిగితే అవుతావు. కానీ ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు, అవతరాన్ని ద్వేషిస్తే అవ్వవు నువ్వు. అలాగే ఇస్లాంలో ఏం చేస్తారు, ఎక్కడ దాకా కుర్తా పెట్టుకోవాలి, ఎక్కడ దాకా నమాజ్ చేయాలి, ఇవన్నీ కావాలి. అంతేగాని వాళ్ళు చెప్పినటువంటి, సూఫీలు చెప్పినటువంటిది బేషక్ మందిర్ మస్జిద్ తోడు అని రాశాడండి బుల్లెషా. బేషక్ అంటే అనుమానం ఏం లేదు, మందిరాన్ని వదలగొట్టాను. ముస్లిం కాబట్టి ఆ మాట అంటాడు. మస్జిద్ తోడు, మసీదులు కూడా బదలగొట్టు, కానీ ప్రేమతో నిండిన ఒక హృదయాన్ని కూడా బదలగొట్టు. అది సూఫీ మార్గం. వీళ్ళకి తెలుసా? ఏం చెప్తాడు మొత్తం? ఎన్నో ఫరీదు, బుల్లేషా, ఎటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తులండి వాళ్ళు. ఎన్నో పుస్తకాలు చదివావు ఇప్పటిదాకా నువ్వు, కానీ నీ మనసు నువ్వు చదివావా? చదవలేదే అంటాడు. వీళ్ళు రమణ మహర్షి నువ్వెవరో తెలుసుకున్నావా? ఆయన దగ్గరికి వెళ్తే నువ్వెవరు, నీ గురించి నువ్వెవరో అని తెలుసుకో. హూ అయామై, నేనెవరిని, అది ఆత్మవిచారణ మార్గం. ఈ రెంటికి తేడా ఏముందండి? ఏమీ లేదు. అంచేత వీళ్ళిద్దరూ ఒకటే భాషలో మాట్లాడుతున్నారు. ఇది నచ్చదు మతోన్మాదులకి. మతోన్మాదులకి అసలు మతం అక్కర్లేదండి, దేవుడు అక్కర్లేదు, ఏమక్కర్లేదు, ద్వేషం తప్పితే ఏమీ లేదు. హిందూ మతంలో ఉన్నంత ద్వేష వ్యతిరేకత ఎక్కడ లేదండి.
నేను గర్వంతో చెప్తున్నాను, హిందూ మతం ద్వేషాన్ని చాలా స్పష్టంగా గుర్తు, అద్వేష్ట మైత్ర కరుణయ్యవచ్చ అని చెప్పారు దేవుడి గురించి. తతోన విజుగుప్సతే మా విద్విషావ, ఎక్కడికి పోయినా ద్వేషం వద్దు, ద్వేషం వద్దు, ద్వేషం వద్దు. వీడి కూర్చుని ముస్లిం అన్నాడు, అలా అన్నాడు, పళ్ళు పెట్టుకుంటాడు. అంటే ఏమైంది, ఏమైంది అలా? కంక్లూజింగ్ ఇస్తాను గురుగారు. ఇంత బాగా గొప్ప చరిత్ర చెప్తున్నారు కదా! కానీ మీరు ఎక్కడో ఫైనల్‌గా ఎండ్ ఆఫ్ ది డే మీ కంక్లూజింగ్‌లో సాయిబాబా గారు ఇప్పుడు దేవుడైతే ప్రాబ్లమ్ ఏంటి అంటున్నారా? దేవుడు అంటున్నారా? నేను సాయిబాబా భక్తుడు కాదండి, మొదటి విషయం. ఆ! అది మనం అది వదిలేసేయండి. నేను అడిగిన దానికి. మీరు ఇంత సాయిబాబా మహా సాయిబాబా దైవత్వ లక్షణాలను అందుకున్నటువంటి మహానుభావుడు. ఓకే. దేవుడు కాదు. ఆయన్ని దేవుడుగాను సృష్టికర్తగాను లేకపోతే అన్నిటికీ గొప్ప దేవుడుగాను కొలుచుకుని ఎవడన్నా కొలుచుకుంటే నాకు ఏ అభ్యంతరం లేదు, మంచి పని చేస్తున్నాడు. ఆ! నేను ఆయనకి ఏం చెప్తున్నాడు, ఆయన యొక్క తత్వాన్ని గమనించి ఆ! ఆయన సమానత్వాన్ని ఏ విధంగా చెప్పాడు, సామరస్యాన్ని ఏ విధంగా చెప్పాడు, అది ప్రచారం చేయరా బాబు, అది ఇంకా మంచిదని చెప్తాను నేను. ఓకే. తత్వం మంచిదని. ఓకే. ఆయన దేవుడే కాదు ఆ! అని విద్వేషంతో నువ్వు మానేసేయి, ఆ! నీ పన్ను చేసుకో, దానికన్నా చుట్టుపీకోవడం. నీకు నచ్చకపోతే నన్ను మానేమంటే అలాగా, ఓకే. ఆయన మర్చిపోయి ఈయన మానేమంటే అలాగా. ఓకే. ఇవాళ ఏమంటే రాముడి గుళ్ళు ఎన్ని ఉన్నాయి, కృష్ణుడి గుళ్ళు ఎన్ని ఉన్నాయి, కాళికాదేవి గుళ్ళు ఉన్నాయి, అన్నిటికంటే ఎక్కువ హిందువులు వెళ్ళేటువంటి సాయిబాబా గుళ్ళు ఉన్నాయి. ప్రతి కాలనీ ప్రతి గలీలో ఉన్నాయి. అవును. అన్ని గుళ్ళని ఏం చేస్తారండి, మాయం చేస్తారా? ఆ! ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే హిందువుల్లోనే చిచ్చు పెట్టి హిందువులను నాశనం చేయడానికి వచ్చారు. మీకు పాకిస్తాన్ ఎందుకు ఏర్పాటు చేశారు మీకు తెలుసా? ముస్లింల యొక్క రక్షణ గురించి ఏర్పాటు చేశారు. అవును. ముస్లింలకు మాకు రక్షణ లేదని పెట్టారు. అవును. మీరు ఆశ్చర్యపోతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత పాకిస్తాన్లో ప్రతి దర్గా దగ్గర బాంబులు పేలాయండి. ప్రతి దర్గా, రెహమాన్ బాబా దర్గా కావచ్చు, దాతా గంజ్ బక్ష్ కావచ్చు, ప్రతి ఒక్క దర్గా దగ్గర ఆత్మాహుతి బాంబులు, మసీదుల మీద బాంబులు. అహ్మదీయులను మొత్తం శవాలను తీసుకెళ్లి కబ్రస్థానానికి తవ్వి బయట పారేశారు. నువ్వు ముస్లిం కాదు, ముందర అహ్మదీయులు ముస్లిం కాదు, నెక్స్ట్ షియాస్ ముస్లిం కాదు, తర్వాత హజారా షియాస్ ముస్లిం కాదు. ఇట్లా నడుస్తూనే ఉంది పోరాటం. ఇప్పుడు వీళ్ళు మతోన్మాదులు ఏం చేస్తారంటే బయట మతాన్ని ఏం చేస్తారో తెలియదు కానీ మొత్తం సొంత మతాన్ని నింపెడతారు. వీళ్ళు ఏం చేస్తారంటే బ్రహ్మకుమారులు పనికిరారు, ఈ సాయిబాబా పనికిరాడు, తర్వాత నువ్వు పనికిరావు, వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్తాడు వాసవి కన్యకా పరమేశ్వరుడు పనికిరాదు. అయ్యప్ప వేదంలో ఉందా? అది వీడు వేదం చదివినట్టు, వీడు పొంద చదివాడు. వేదంలో ఉంది వీడికి తెలుసా? వేదంలో రాముడు కృష్ణుడు తెలియదు అడిగి. అయ్యా ఆ వాసవి కన్యకా ఆదిశంకరుడు ఎలా చెప్తాడు, నువ్వు అహం రామాసం ఎట్లా చెప్తారు, అలా అక్కడ వెళ్తారు చివరికి. వీళ్ళు హిందూ మతాన్ని ధ్వంసం చేస్తారు. హిందూ మతం లక్షణం అది కాదు, హిందూ మతం దానికి లేదు. హిందూ మతం ఏ గొప్ప విలువలు చెప్పిందో ఆ గొప్ప విలువల దగ్గర షిరిడి సాయి ఉన్నాడు. హిందూ మతం ఇస్లాం ఏం గొప్ప విలువలు చెప్పిందో ఒక్క బిందువు నుంచి మిమ్మల్ని తయారు చేశాను, ఒక్క మనిషిగా నిరపరాధికి హాని చేసిన మొత్తం సృష్టికి హాని చేసినట్టే. నువ్వు పేదవాడి గురించి నిలబడాలి, పోరాడాలి, పేదవాడికి నీ కంచం మీద నీవు తినే అన్నం మీద హక్కు ఉంది. ఇది ఇస్లాం యొక్క ప్రధాన లక్షణాలు. అవన్నీ షిరిడి సాయి చెప్పాడు. అంటే ఇస్లాం యొక్క గొప్ప విషయాలు తిన్నాడు. క్రైస్తవుడు వాళ్ళు ఏం చెప్పారండి, క్రీస్తు నీ వలని పొరుగుని ప్రేమించి అక్కడ ఉన్నాడు ఆయన. అన్ని మతాలు దాటి వెళ్ళి ఎక్కడో ఉన్నటువంటి స్థితిలో ఉన్న వాళ్ళని ఎవరు ఎలాగైనా ఏ యథామాం ప్రపద్యంతే తాము సదైవ భజామ్యహం కృష్ణుడు హామీ చేయండి, నువ్వు నన్ను ఎలాగైనా పూజించుకో, మమ వర్తమాను వర్తంతే మనుష్య భారత సర్వస్వ, నా దారిలోనే వెళ్తున్నారయ్యా అర్జున అని చెప్పాడు. ఎప్పుడు మనుషులంతా ఏమంటే ఏ రకంగా నీకు కల్పిస్తే ఆ రకంగా పూజించుకుంటే షిరిడి సాయి రూపంలో పూజిస్తాను, నష్టమా? ఆయనే చెప్పాడుగా, ఆ రకంగా అనుగ్రహిస్తానని చెప్పాడుగా, నా దారిలో వెళ్తామని చెప్పాడుగా. ఈడేవాడు మధ్యలోకి వచ్చి అది ఎందుకు కుదరదని చుట్టూ పీకోవడం ఏముంది? ఏ పుస్తకం ప్రకారం చెప్తాను, ఏ పుస్తకం ప్రకారం పూజా మందిరంలో ఆర్డర్ మారుస్తావు, ఏ పుస్తకం ప్రకారం సాయిరామ్ అంటావు, నీకు ఏం తెలుసు బొంగులది? మేము హిందూ మతం యొక్క సారాంశాన్ని నిజమైనటువంటి దాన్ని రక్షించుకోవడానికి మేము నిలబడున్నాం. హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థలో అనేక సంప్రదాయాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. మేము మొత్తం అంతా కూడా షిరిడి సాయి సంప్రదాయాన్ని మీద వాళ్ళనేమో మేము రక్షించుకుంటాం. ఆ సంప్రదాయాన్ని వాళ్ళు నడవనివ్వండి, మేము ఇంకా దాన్ని విశాలం చేసి షిరిడి సాయి తత్వాన్ని ఇంకా బాగా చెప్పండి అయ్యా, బాగా బోధించండి అయ్యా, భారతదేశంలో అందరికీ కావాలి. షిరిడి గ్రామంలో ఆయన ఏ విధంగా హిందువులు ముస్లింలు కలిపాడు, కింద కులాలు కలిపాడు, భారతదేశంలో అందరినీ కలిపితే ఈ గొడవలన్నీ ఉండవు కదండి. అందరం ప్రేమగా ఉంటాం కదా, అదే కావాలి మనకి. ఆ పాయింట్ దగ్గర వస్తుంది. యునైటెడ్ ఇండియా అంటే అదే కదండి. షిరిడి సాయి అక్కడ ఉన్నాడు అంతే. ఎండ్ ఆఫ్ ది డే కంక్లూజింగ్ ఫైనల్ క్వశ్చన్. సో అసలుకి సాయిబాబా దేవుడైతే ఏంటి, దేవుడు కాకపోతే ఏంటి, ఆయన చెప్పిన మంచి తీసుకోండి. ఓకే, ముస్లింకి సంబంధించినటువంటి దేవుడు అని ఎవరైనా అనుకుంటే వాళ్ళు దేవుడిగా ఆరాధిస్తుంటే అది వాళ్ళ యొక్క సంపూర్ణమైన ఇష్టం, వారి యొక్క మార్గం, వ్యక్తిగత స్వేచ్ఛ, దాన్ని ఎక్కడ తగ్గించకూడదండి మీరు. ఓకే రైట్. దేవుడు కాపాడు కాబట్టి దేవుడు కాదని నేను కంక్లూడ్, నేను నా అభిప్రాయం చెప్పాను. నేను దైవత్వాన్ని అందుకున్నాడని చెప్పాను. అవును, నేను వెళ్ళి దండం పెట్టే దేవుడు కాదు. బృహదారణ్యక ఉపనిషత్తులో ఏం చెప్పారంటే దేవుడు నీ నుంచి వేరుగా ఉన్నాడు అని ఎవరైతే అనుకుంటున్నాడో, నా నుంచి వేరుగా ఉన్నాడని నేను అనుకుంటే స నవేద, అతను తెలుసుకోలేకపోయాడు అని చెప్పారు. దేవుడు నా నుంచి బయట నేను పెట్టడం నాకు ప్రాబ్లం. అది నేను భిన్నమైనటువంటి దేవుడిని ఊహించలేండి, అది నా పర్స్పెక్టివ్. నేను దాన్ని జనరలైజ్ చేయట్లేదు. సాయి మాకు మొత్తం అంతా గురువుగా ఉన్నాడు, సద్గురువు, సమర్థ సద్గురువు, ఆయన యొక్క తత్వాన్ని మేము గ్రహిస్తున్నాం, పూజించుకుంటామని. నేను వాళ్ళ దగ్గర ప్రేమ చూశానండి, వాళ్ళ దగ్గర గొప్ప తత్వం చూశాను. వాళ్ళని ఏమాత్రం తగ్గించడానికి వీల్లేదు. వాళ్ళ తత్వం కొనసాగాలి, ఇంకా భారతదేశంలో ఆ తత్వం అందరికీ అర్థం కావాలి. అది ఇంకా తత్వం బేస్డ్గా వెళ్ళాలి, రిచువల్ తగ్గి తత్వం పెరగాలి నేను కోరుకుంటాను. చాలామంది గొప్ప వాళ్ళు నేను ఆ తత్వంలో కలిశాను. నాకైతే చాలా
దాన్ని మీరు దేవుడైతే కాదు అనే అట్లా కంక్లూడ్ చేయకండి దయ ఉంచి. ఉమ్, సాయి భక్తులకి వారి యొక్క పద్ధతుల్లో నడవడానికి అది హిందూ మతంలో ఉత్కృష్టమైనటువంటి భావాల యొక్క భారతీయమైనటువంటి ఉత్కృష్టమైన విలువల యొక్క సారాంశమే సాయితత్వం. ఉమ్. వేదాంత మేధస్సు ఇస్లాం శరీరం అని చెప్పాడు వివేకానందుడు, తెలుసా మీకు? అవును, ఏమని చెప్పాడు? స్వామి వివేకానంద. Yes. వేదాల్ని, బైబిల్ని, ఖురాన్ని దాటి మనిషిని తీసుకెళ్లాలని. చాలా మంది ఈ మాట చెప్తే వివేకానంద ఏంటి ఖురాన్ని దాటి తీసుకెళ్లాలని? అవన్నీ నిత్యాలండి. మీరు ఖురాన్ ఎందుకు దేవుడి దగ్గర తీసుకెళ్ళడానికి? దేవుడి దగ్గర ఖురాన్ అవసరం లేదు, గీత అవసరం లేదు మీకు. అవును. ఇప్పుడు మీకు వేదాల్ని, బైబిల్ని, ఖురాన్ని దాటి తీసుకెళ్ళాలి, వాటిని సమన్వయపరచడం ద్వారా తీసుకెళ్ళాలి. భారతదేశానికి కావాల్సింది వేదాంత మేధస్సు ఇస్లాం శరీరం అన్నాడు. వేదాంత మేధస్సు ఇస్లాం శరీరం చూపించడానికి కనుక కనిపిస్తుందా మనకి? చికాగోలో వారు ఆ పని చెప్పేటప్పటికి దాని సాక్షాత్కార రూపంగా షిరిడీలో వీరి పని చేస్తున్నారు. వేదాంత మేధస్సు ఇస్లాం శరీరం ఇద్దరిని కలిపి చూపిస్తున్నాడు ఆయన. అదే జ్ఞానాన్ని, అదే నిర్మాణాన్ని, అదే సమానత్వాన్ని. అంత గొప్ప సాక్షాత్కార రూపం వివేకానందుడు ఎక్కడ ఉన్నాడో, నారాయణుడు ఎక్కడ ఉన్నాడో, షిరిడి సాయి ఎక్కడ ఉన్నాడో, గాంధీ గారు ఎక్కడ ఉన్నాడో అందరూ ఒక చోటే ఉన్నారు. వీళ్ళు అక్కడ లేరు. వీళ్ళు ద్వేషులు, ముస్లిం ద్వేషులు, హిందూ ద్వేషులు ఒక ప్లేస్లో ఉన్నారు. ఈ ద్వేషం కావాలా? లేదా స్వామి షిరిడి సాయి చెప్పినటువంటి శ్రద్ధ సబూరి అది హిందూ మతమా, లేకపోతే వీళ్ళ ద్వేషం హిందూ మతమా, అసహనం హిందూ మతమా? అది చెప్పండి. అవతలవాడిని తిట్టుకోవడం, అవతలవాడిని ఎటువంటి తమ్నైల్స్ పెడుతున్నారండి? లా పేరు మీద, వాటి పేరు మీద, క్రీస్తు మీద మరకలు, అలాంటి మాటలు చెప్తారా? వివేకానంద చెప్పాడు ఆ మాటలు? రామకృష్ణ పరమహంస చెప్పాడా? నారాయణ గురు చెప్పాడా? లేదే. వాళ్ళు ఎవరైనా కన్వర్ట్ అయ్యారా? గాంధీ గారు చెప్పి, గాంధీ అంటే మన ఒంటికాలు మీద వేస్తారు వీళ్ళు. ఈశ్వరాల్లో తిరగడం అది అభ్యంతరం వీళ్ళకి. ఈ పిచ్చి తగ్గించుకుంటే బెటర్. ఈ పిచ్చి ఏదైనా కావచ్చు, హిందూ మతం అయితే కాదు. Yes. షిరిడీ సాయి యొక్క తత్వాన్ని, బోధన మీద ఎవరైతే రాళ్ళేస్తాడో హిందూ కాదు, వాడు ముస్లిం కూడా కాదు, వాడు అసలు మనిషే కాదు, వాడు భారతీయుడు అయితే కాదు. ఈ భారతీయ విలువలు, మానవ విలువలు, ఈ హిందూ విలువలు, ముస్లిం విలువలు అన్నిటికీ పూర్తిగా అనుకూలమైంది షిరిడి సాయి తత్వం అని నేను అనుకుంటున్నాను. ఎస్. సో ఓవరాల్గా రమణమూర్తి గారు చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ఈ మతాలకు సంబంధించినటువంటి ఏదైతే సాయిబాబా గారి గురించి మాట్లాడుతున్నారో, ఆయన ఏదైతే తత్వాన్ని బోధించారో దాన్ని అనుసరించండి. ఇవి కాదు, అందరు కూడా హిందూ, ముస్లిం, క్రైస్తవులు అందరూ కూడా ఒక ఐక్యతగా మన దేశాన్ని ముందు తీసుకెళ్ళాలనేది మీది సారాంశం. అంతే కదా సార్? అంతే. సో ఇది ఓవరాల్గా ఎండ్ ఆఫ్ ది డే అందరూ కూడా సమానత్వం అనే భావన రావాలి. మనం అందరూ ఒక భారతీయులం, అందరూ కూడా ఐక్యతగా ముందుకెళ్ళారు. ఒక సెక్యులర్ భావజాలాలు మనలో రావాలి. మనలో హిందువులే కొట్టుకోకూడదు, ముస్లిమ్స్ కొట్టుకోకూడదు, అందరూ కూడా బాయ్ అనేది ఉండాలనేది మీ సిద్ధాంతం. అంతే కదా సార్? అదే మా సిద్ధాంతం, అందరి సిద్ధాంతం కూడా అదే. ముఖ్యంగా ఈరోజు గురువు గారిని ఇక్కడ పిలవడానికి గల కారణం కూడా, ఈరోజు ఎవరైతే కనుక సాయిబాబా గారి గురించి మాట్లాడుతున్నారో, ఈరోజు ఆయన దేవుడా కాదనేది అంత బలంగా చర్చలు జరుగుతున్నాయో అదంతా పక్కన పెట్టి గురువుగారు చెప్పిన ఏదైతే ఉందో, ఆయన చెప్పినటువంటి సిద్ధాంతం, ఆయన చెప్పినటువంటి మంచితనాన్ని తీసుకోండి. కొంతమంది స్వేచ్ఛగా ఒకవేళ పూజిస్తే మీకేంటి ప్రాబ్లం? అవన్నీ మనలో మనకు గొడవలు ఎందుకు? అందరూ కూడా సమానత్వంగా ఉండాలని చాలా చక్కటి అంశాలు చెప్పారు గురుగారు. థ్యాంక్ యూ. మీ విలువైన సమయాన్ని ఇచ్చారు. చాలా 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 అంటే నాకు తెలిసి ఇంత డెప్త్గా, ఇంత క్లియర్గా అంటే బాబా వారి యొక్క చరిత్ర గురించి ఇంత బాగా ఎవరు చెప్పుండరు. ముఖ్యంగా మీకు మా ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ. G7 మీడియా నెట్వర్క్ మీ డిజిటల్ మీడియా భాగస్వామి.